నామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం పునరుద్ధాన యథార్థం, బుద్ధిహీనులకు జ్ఞాన పదార్థం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఎన్నో తినడానికి అవకాశం ఉన్నాయి. ఒక్కొక్క జాతి కొన్ని వందల రకాల తన జాతికి సంబంధించినటువంటివి కలిగి అందిస్తున్నది. ఎగ్జాంపుల్ అరటిపండు. 503 రకాల అరటి జాతులు భూమి మీద దేవుడు పెట్టారు. మనకు మహా అయితే ఒకటే కూడా తెలుసు, చక్రకేది, తర్వాత ఇంకేదో ఇంకేదో ఇంకేదో. ఇన్ని రకాలు ఎందుకు పెట్టారంటే పిల్లలు తింటారు. భూమి మీద ఉన్నటువంటి పిల్లలు ఆయా ప్రాంతాల్లో భూసారం కలిగి ఉన్న భూమి ఇస్తున్నటువంటి పంటని భుజించడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచించిన దేవుడు అన్ని రకాలుగా భూమి మీద పెట్టడం జరిగింది. కొన్ని తరాలు కలిసిపోతున్నాయి, తింటం మాత్రం ఆగట్లా. గొర్రెలు, మేకలు, కుక్కలు, కోళ్ళు, నక్కలు బొత్తిగా ఉంటాయి. కానీ దేవుడు అది తినమన్నది ఈ దేహాభివృద్ధికి. కానీ దేవుడు వాక్యాన్ని కూడా తినమన్నాడు. ఇది తిని బద్ధకంతో దేహం మండుతున్న పోవనా పడుకుంది. కానీ వాక్యాన్ని తినమన్న మాట మాత్రం సంఘానికి అందించలా. స్క్రీన్ మీద యేసుక్రీస్తు వారు పునరుద్ధాడైనట్టుగా ఫ్యాషన్ ఆఫ్ ప్రైస్ నుంచో లేకపోతే మరొకటి నుంచో కొన్ని క్లిప్పులు తీసుకొని మ్యూజిక్ ఒకటి కొత్తగా యాడ్ చేసి చూపిస్తూ ఉంటాడు. ఆ సమాజం తెలుతుంటే మనకు శబ్దం వచ్చినట్టు మనం ఎప్పుడు చూడట్టుగా అలవుతుంది. ఇంకా సినిమాలు చూపిస్తే బాగా అలవాటు తెలుసు మీకు. వీటన్నిటినీ కట్ చేయవలసిన బాధ్యత సంఘ కాపురులను ఉంది. ఆయన డైరెక్టర్ అయిపోయాడు, రాజమౌళి కట్టించిపోయాడు కాబట్టిలో. మళ్ళీ చెప్తాం సంఘానికి కూడా వాక్యం అవసరం లేదండి. మేము బాగా చూస్తుంటాం బయట, అవసరం లేదు. వెళ్ళామా వచ్చామా మన పని అయిపోయింది. గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఈ రోజు చేస్తారు ఫినిష్. నెక్స్ట్ చూస్తుంటారు ఇంకా క్రిస్మస్ అంతే. తర్వాత మరి పిల్లలు ఫస్ట్ మళ్ళీ కాపరి. ఈ సంవత్సర కాలంలో నేను ఇన్ని రకాలుగా తినగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఈ 52 నెలలు దైవ సన్నిధిలో ఆదివారం గడిపిన నాకు బైబిల్ తిన్నానా, ఎంత తిన్నానా లేదా అని మనకు అనుకోవాలి. లేకపోతే పునరుద్ధాన యథార్థం గురించి నువ్వు చెప్పలే. బైబిల్ తిన్నవాడికి అర్థమైంది. పునరుద్ధానం అనగానే క్రీస్తు లేచాడు అంతే. పునరుద్ధానం అనగానే క్రీస్తు తిరిగి లేచాడు, అయిపోయింది. కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఒకటే ఒక తప్పు. ఆదివారం కూడా అదే వస్తుంటది, ఎస్పెషల్ ఈరోజు కూడా అదే వస్తుంటది. కొత్తగా ఏం కనపడదు. కానీ దేవుడు సంఘం ద్వారా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటాడు. శుక్రవారం మీరు ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో ఒక ప్రసంగం. అంత ఎగ్జైటింగ్ ఆ పదాలు సమకూరాయంటే నిజంగా నాకు అనిపించింది. అందుకనే పాపం అనేమన్నాక పాపం అని పెట్టినాడికి. కాబట్టి మీరు దేవుని పిల్లారా, బైబిల్ అనే దాన్ని వినటమో, గ్రహించటమో, చదవటమో నేర్చుకున్నా అక్కడ కొంత నేర్చుకోగలిగింది. కానీ భుజించటం అనేది తెలిస్తే బాగుంటుందని దేవుడు ఆలోచన. 3:3 యెహెజ్కేలు గ్రంథము, నరపుత్రుడా, నేనిచ్చుచున్న గ్రంథమును ఆహారముగా తీసుకొని దైవ గ్రంథాన్ని ఆహారముగా తీసుకునే క్రైస్తవ కుటుంబాలు కరువయ్యాయి. చదవడం నేర్చుకున్నాం, అది కూడా పెన్సిల్ టిక్కుతో పెన్ను టిక్కుతో గుర్తుంటుంది కాబట్టి.
తీసుకో, ఆహారంగా తీసుకో. నిన్నగాక మొన్నగాక ఆ మొన్న ఏం కూర ఇప్పుడు ఆలోచించాలి, గుర్తుండదు. 2-3 రోజులు వెనక్కి వెళ్తే ఏ కూర గుర్తుండదు. ఆహారం గుర్తు పెట్టుకొని తినం, ఆ రోజు వండాలి కాబట్టి వండుకొని తింటాం. అట్లా ప్రతిరోజు తింటూనే ఉండాలి. బైబిల్ కూడా అంతే, ప్రతిరోజు బైబిల్ని తింటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ఇది సోల్డమెంట్, ఆత్మకు కావలసినటువంటి పదార్థం. బైబిల్ తినటం అనేది తీసుకో, నేను ఇచ్చుచున్న గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుకొని నాతో సెలవీయగని దాన్ని భక్షించితేనే. అంటే అన్నాన్ని అన్నంగా తింటాం, కానీ ఇష్టంలో ఉన్నటువంటి అన్నాన్ని అన్నంగా తింటాం. దాని మీద పడి ఆరాధన చేసింది. నువ్వు కూడా 66 పుస్తకాల్లో ప్రవక్తల మనస్తత్వాన్ని ఎలా ఉన్నాయో పూర్తిగా పఠించవలసిన ఆవశ్యకత ఉన్నది అని చెప్పాడు. భక్షించటం, భక్షించటం, ఆగురు మనం తింటాం. బైబిల్ ఎవరైతే ఆగురు ఇది లేకపోతే ఈ రోజు నేను పస్తున్నాన్న ఫీల్తో ఉంటాడో వాడు మాత్రమే చేయగల ప్రసంగాలు. మిగతా వలస చెప్తుంటారు. మీరు ఎక్కడైనా అనండి, పునరుద్ధానం గురించి మీరు యూట్యూబ్లో కొడితే ఇది తప్ప ఏమి రాదు. మరి ఈ ఎందుకు వచ్చిన కూడా అక్కడ 90 above ప్రీచర్స్ ఇలాగే ఉన్నారు. ఎంత సోకాల్డ్ ప్రీచర్స్ పిలిపించుకునే బాగా అదంతా కాలింగ్. రేపు పిలుస్తారు మన లైన్లో ఎలా అక్షరం కావాలంటే. కనుక మిమ్మల్ని దేవుని పిల్లరా, నింపుకో, నీ కడుపు నింపుకో. నాతో చెప్పగానే దాన్ని భక్షించేసా. ఆగురు అంటూ తిన్నా. ప్రతి వారం పిల్లలకి కొత్త చెప్పాలి బాబా. బైబిల్ ఎంత కొత్త చెప్పనా, ప్రతిరోజు కొత్తదే, ప్రతిరోజు కొత్తదే బైబిల్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అంత జ్ఞానంగా అంత జాగ్రత్తగా నువ్వు బైబిల్ని తినవలసిన ఆవశ్యకత ఉంది. చదివినా విన్నా గ్రహించినా నీ కడుపు నిండిపోతుందా? చదువుతున్నావు కడుపు, అమ్మాయ్యా కడుపు నిండిపోయిందండి బైబిల్ చదివి అంటావా అన్నా. చదువుతామంటే ఫోన్ వైబ్రేషన్ పెడతా, డిస్టర్బ్ కాకూడదని. ఆల్రెడీ వైబ్రేషన్ అవుతూనే ఉంటుంది అది. అంతే, ఇది పెట్టి మాట్లాడి ఈరోజు అంటే పోతాయి మనం. ఇది అయిపోయింది ఇంకా కడుపు నిండా పాండింగ్లా. కానీ దేవుడు దాన్ని కడుపు నింపేంత గొప్పగా నువ్వు తీసుకోగలవా? ఎందుకు ఒక అన్నంలో 4 కూరలు ఎందుకండి? అన్నం పెట్టుకుంటాం, చారు, చట్నీ, అది ఇది, మళ్ళా ఆమ్లెట్ ఉందా, అన్నం వల్ల ఉంది, ఎగమైనా ఉందా వేసింది. ఇన్ని రకాలు ఎందుకు? తినే 4 గుప్పెడు వెలుపుల కోసం. టేస్ట్ కోరుకుంటున్న 4. మరి ఆత్మ కోరుకోదా టేస్ట్? దాంట్లో ఏముందో తెలిస్తే కోరుకుంటుంది. దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఒకటే కోడి నుంచి రకరకాలు 65, 95, 33, 1 పేరు అది ఇష్టం ఎన్ని పెట్టుకుంటాడో. మొత్తం చికెన్ 65 అంటే ఏంటి పేరు బాగుంది, తెలియదు మనకి. 99 అంట, 16 చికెన్ 99 అంట, అదేంటో మరి. మనం ఏమనుకుంటాం, అలాంటి చూసిన తాగుబోతు బిర్యానీ, ఇందుపోతు బిర్యానీ ఆంధ్ర బ్యాంక్ దగ్గర, అని యూనియన్ బ్యాంక్ దగ్గర పెద్దనగరంలో బోర్డు చూసి ఆశ్చర్యపోయాడు. తాగుబోతు బిర్యానీ, తిండిపోతు బిర్యానీ, కక్కుర్తుడు బిర్యానీ. బిర్యానీలు అందగా ఉంటాయా? దాంట్లో ఏముంది? దేవుడు తెగమన్నాడు కదా, దాంట్లో ఏముంది? అమ్మ తినమ్మా బాగుంటుంది, వద్దుగా తింటరా బాగుంటుంది. దాంట్లో ఏముంది? తిన్నోడు తెలిసింది. దాంట్లో ఏముంది తెలుసా? బైబిల్ దేవుడు తినమన్నాడు. బైబిల్లో ఏముంది తెలిస్తే అర్థమైంది. 119:24 కీర్తన గ్రంథము, నీ శాసనములు నాకు సంతోషకరములు, అది నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. శాసనం అంటే ఆజ్ఞ, ఈజ్ ఈక్వల్ టు మాట.
నీ శాసనములు నాకు సంతోషకరములు. నీ ఒక్కొక్క మాట చదువుతుంటే హేతు వరకే ప్రతిదానికి ఆవలీలుగా సమాధానం చెప్పాలన్న జ్ఞానం ఈ వాక్యములో ఉంది ప్రభువా. పాపం నిన్ను చూస్తే త్యాగేస్తుంది దాసు అని అంతకంటే ఇంకేమన్నకపోతున్నాం అండి. దేవుడు అనేవాడు అగ్గేస్తాడా? కుటుంబంలో ముగ్గురు నిలబడతాడా? ఎంత నిలబడతాడా? నీకు అలా ఎందుకు అర్థమైందండి? నీకు అలా ఎందుకు అర్థమైంది? అద్భుతమైనటువంటి లైన్తో స్టార్టింగ్ ఎండింగ్ చెప్తుంది శుక్రవారం. నీ శాసనము నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై, నాకు ఆలోచన పుట్టించేవి నీ మాటలు ప్రభు. అందుకే తినమన్నావా బైబిల్ని? తిను. ఏముంది తిను? ఫస్ట్ ఏముందో నేను చెప్పాలి. శాసనం నీ మాటలు ఒక్కొక్కటి ఆజ్ఞ. ఆజ్ఞను చూస్తుంటే నిజంగా నాకు అనిపిస్తుంది, అబ్బా నా ఆలోచనకర్త, నా ఆలోచనకర్త. నీ ఒక్కొక్క మాట, నీ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క పదము, ఒక్కొక్క భక్తుడి ఆలోచన విధానం, వాయించిన మాటల్లో నన్ను ఆలోచనతో చేస్తుంది కదా. ఈ ధ్యానం దినమన్నది ఎంత బాగుంది. పునరుద్ధాన యథార్థం. ఇది తెలిస్తేనే పునరుద్ధానం గురించి చెప్పగలం. లేకపోతే దాసుగడి మాట ఇంకా అంతే. ఎంతో చెబుతాం. పోనీ 3 దినాలు లెక్క చెప్పు. 3 దినాలు లెక్క చెప్పు. మనం చెప్తే మన యూట్యూబ్లో పెట్టే ఆగండి. ప్రతి దాని మీద అవగాహన. ఎక్కడ టైం స్టార్ట్ అవుతుందో మీకు ఒక లాంగ్వేజ్ చెప్పినా ఇంకా యూత్ లాంగ్వేజ్ చెప్పినా మీరు యూత్ లాంగ్వేజ్ సాయంత్రం 6 స్టార్ట్ అవుతుంది. అది సాయంత్రం 6 తర్వాత రోజు స్టార్ట్ అవుతుంది. మేము మన లెక్క యూత్ లెక్క డిఫరెంట్. 3 రోజుల లెక్క నేను చెప్పింది మన ఇంగ్లీష్ క్యాలెండరే. యూత్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే ఇంకో 12 ఏమో కలిసి రాదు. మరి అయ్యారు ఉన్నాయి. మీరు చెప్పిన క్యాలెండర్ మీరు మళ్ళీ చూసుకోండి కావాలంటే వెళ్ళి. ఒక యాంగిల్ చెప్పిన ఎప్పుడు పడితే అప్పుడు జ్ఞానం ఓపెన్ చేయ. అసలైతేనే వాడతాను, లేకపోతే దాస్తాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పాస్టర్ గారు నడుము యూదుల ఆచార ప్రకారం, యూదుల లెక్క ప్రకారం క్రీస్తు వారు చదువు ఆ స్టార్టింగే అదే. ఆ రోజు స్టార్ట్ అవుతుంది. సాయంత్రమే రోజు స్టార్ట్ అవుతుంది. 6 స్టార్ట్ అవుతుంది. ఆ లెక్క ప్రకారం వేసుకుంటే నీకు ఎప్పుడూ ఉంది 3 రోజులు జ్ఞానం ఉన్నాడు. ఈ లెక్కకే తా దిగింది. కాస్త కొత్త జ్ఞానం ఉంటే తెచ్చగడ్డ. ఇంకా యూత్ లెక్క తీసుకుంటే ఎవరికి లెక్క. ఇంకా ఇంత జ్ఞానంగా, ఇంత పకడ్బందీగా బైబిల్ రాయిస్తే అక్కడ గడితే వాడు క్వశ్చన్ ఎత్తే సరిపోద్దా? అందుకే జాగ్రత్తగా రాసుకోవడం పెట్టినా. ప్రియమైన దేవుని పిల్లలు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. బైబిల్లో తినమన్నాడు దేవుడు. బైబిల్ ఎందుకు? దాంట్లో ఆలోచనకర్త, నన్ను నడిపించే మాట ఉన్నది. అంతేనా? అంతేనా? పైన 14వ వచనము 119, 14 శని సంపదలు దొరికినట్టు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. శని సంపదలు దొరికినట్టు, సిరి సంపదలు దొరికినట్టు, సిరి సంపదలు దొరికినట్టు స్థిరాస్తి పరంగానో చరాస్తి పరంగానో కాస్త వెనకాల ఆరాధన ఉంటే చాలు. మనం ఆపేవాళ్ళు ఇలాంటి వేటండి పెట్టేసి నా సార్ విధంగా అట్లంటే దీన్ని చూసి కాదు ఎగరాల్సింది. నా దగ్గర 66 పుస్తకాల జ్ఞానం ఉంది. వా ఎవరైనా రావచ్చు. ఇది సంపద కలిగి ఉంటుంది. అవి చూస్తే గీత రావు కదా. మహామహారాజులే బంగారం బంగ్లా వేసుకొని టిబెట్ లో కట్టుకున్నారు. పెద్ద గోడి మమ్మీ తిరిగి లేపుతామన్న ఆలోచన అంత వాళ్ళకి. అందుకే వాడి సొమ్ము వాడికే, వాడి బంగారం వాడికే, వాడి పట్ల వాడికే. అవి ఉంటాయా? అసలే ఇసుకునేవారు. మొత్తం ఎప్పుడో దెబ్బైపోయాడు. తెచ్చకపోతే ఏంటి? టూమ్స్, మమ్మీ టూమ్స్ కదండి ఉంటాయా? క్రైస్తవుడు సక్రమంగా ఎక్కడ నిలబడగలడంటే 66 పుస్తకాలు లిఖిత పూర్వకం, మరొక 9 పుస్తకాలు అల్లిఖిత పూర్వకంగా ఉన్నాయి.
వాటి మీద పట్టున్నోడు సిరి సంపద కలిగిన వాడు. పాకిస్తాన్కి చల్లని పైసను చూసి కాదు సిరి సంపద అంటే 66 పుస్తకాల జ్ఞానం. ఇది ఉంటే నిజంగాను కోటిస్తుంది. బైబిల్ కోటిస్తుంది. ఎంతమంది కోటిస్తుంది లేదు? ఎంతమంది ఉన్నారు? పేరు కాదు కోటేశ్వరం. అది సిరి సంపద దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించున్నాను. నీ శాసనములకు సంతోషకరములను మాట్లాడుతూ ఆ శాసనముల మార్గములు ఎలా ఉన్నాయి అంటే నడుస్తుంటే అబ్బా నాకు విధంగా దొరికింది, వజ్రం ముక్క దొరికింది, బంగారం ముక్కు కూడా దొరికింది, ఎంత బాగుందండి. బైబిల్ సిరి సంపదల గల నిధి, సిరి సంపదల గల నిధి, సిరి సంపద నిధి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ సంపదని ఎవరైతే అందిపుచ్చుకుంటాడో, తవ్వి తీసుకుంటాడో, నిజంగా వారండి దేవుడు తినమనగా తిన్నటువంటి వ్యక్తి. బైబిల్ సిరి సంపద. సిరి సంపద అంటే మొదటి అక్షరం నుంచి ముగింపు అక్షరం వరకు ఒక్కొక్క అక్షరం మీరు చూడండి, కొన్ని వేల కోట్ల రూపాయలు హెచ్చించినా కూడా వాటి విలువ కట్టలే, అంత గొప్ప ఉంటాయి. వాటిని చూసే ఈ రోజున సైన్స్ ప్రపంచం క్రైస్తవం మెదడుగా అందించింది వాళ్ళ వాక్యం. ఒక విమానం కానీ, బస్సు కానీ, లారీ కానీ, పెళ్లి కానీ, పెన్సిల్ కానీ, మైక్ కానీ, ఈ రోజున ఏ వస్తువు వాడినా అది మొత్తం మ్యాటర్స్ మొత్తం తెలిసే. వాళ్ళ ఇంట్లో బైబిల్, వాళ్ళ కుటుంబం బైబిల్, వాళ్ళ ఆలోచన బైబిల్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ మేధాశక్తిని దేవుడు అలా వాడుకుని ప్రపంచానికి వెలిగించాడు. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వరా? మిగతా వాళ్ళు బైబిల్ పట్టుకోరు కదా, అందుకే ఇవ్వరా. ఏ వస్తువైనా దేవుని పిల్లల కుటుంబమే కనిపెట్టింది. నిజంగా అది గొప్ప గర్వంగా చెప్పుకోగలమండి ఈరోజు. సిరి సంపద అంటే అది అయిపోయింది, వాళ్ళు కనిపెట్టేస్తారు. ఆ లైన్ అయిపోయింది, ఇంకొక లైన్ ఉంది. ఆ లైనే ఈ సంపదలను కొల్లగొట్టే టెక్స్ వస్తుంటారు కదా, సముద్రపు దొంగ. ఈ సముద్రం కదా మరి, దీంట్లోకి వస్తుంటారు. మరి వాళ్ళ నుంచి మనకు థ్రెడ్ ఉంది. దాని నుంచి కాపాడడానికి కాపరి సంసిద్ధతగా ఉండాలి. థ్రెడ్ నుంచి ఎవరు కలిగించాలి? ఆ వస్తే వచ్చింది లేండి అని నీరోలా ఉంటే ఎట్లా? మన నీరో కాదు కదా, హీరో. క్రిస్టియనిజం హీరో యాడ్ లేదనుకో, ఏ హీరో. క్రైస్తవుడు వాళ్ళకి రోల్ మోడల్ లోకానికి. వాక్యం ఉండాలి ఇక్కడ. సొల్లెత్తెట్ట శుక్రవారం ఆదివారం ఇవ్వబడినప్పుడు సర్వ సంపదలు దొరికినట్టు నీ శాస్త్రముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. అబ్బా, ఒక్కొక్క మాట చదువుతుంటే ఇంత లోతుగా, ఇంత జ్ఞానంగా, ఇంత అక్షరార్థంగా ఉంటుందా ప్రభా. వండర్. అలా ఫీల్ అయిన ప్రసంగం మరొకటి శుక్రవారం మంటరా కదండి. అడుగుతుంటే ఎప్పుడు ఏదో కొత్తది. ఒక పక్క కటింగ్ అవ్వాలి, కట్ చేయాలి, రెండో పక్క జ్ఞానం ఇవ్వాలి, మూడో పక్క లోతు అందించాలి. ఈ మూడు ఎప్పుడు సాగుతూనే ఉండాలి ప్రసంగాలు. కనుక దొరికిందా ఈరోజు ఎన్ని కుటుంబాలకు దొరికిందండి సంపద? బైబిల్ కొట్టుకుంటాడంటే ఎంత? 10,000. కొరియన్ పేపర్ అంట. ఓ ఇండియా పేపర్ అంటే అయితే కొరియన్ పేపరా? నేను వేసుకుంటాం 10 నిమిషాలు అక్షరం మొత్తం పేరుకొచ్చారు. పేరే ఏడనమ్మ. కనుక పిల్లల దేవుని పిల్లల సంపద నువ్వు కలిగి ఉన్నది, నువ్వు కలిగి ఉన్నది వాక్యం. కనుక సర్వ సంపదల గ్రంథాన్ని నువ్వు దేవుడు భుజించమన్నాడు. కలసి 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తము. అంటే అర్థం ఏంటి? గుప్తం అంటే కనబడం, గుప్తనిది కనబడది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు నందున్నది. నువ్వు క్రీస్తు నందు ఉంటేనే అది వస్తాయి, లేకపోతే. కాబట్టి సర్వ సంపదలు దేవుని శాసనాలు వాటిలో వెళుతుంటే అవి దొరికాయి నాకు, అవి దొరికాయి నాకు అని సకర్వంగా చెప్పుకునేవాడు కావాలి. ఆ సర్వ సంపదలు సొంతం అవుతుంది. పునరుద్ధానం గురించి బోధ బయటపడుతుంది.
పునరుద్ధారుడైన క్రీస్తు ఎవరో తెలుసా? ఫస్ట్ యేసుక్రీస్తు వారు వడ్లవారి కుమారుడుగా మరొకడుగా మాట్లాడుతూ ఉంటాం. ఆయన భూపతి రాజా. యేసుక్రీస్తు వారి మరొక పేరు తెలుసా? భూపతి రాజా. భూమి మీద ఎందరు అధిపతులు ఉన్నా వాళ్ళందరికంటే హెచ్చుగలవాడు భూపతి రాజా. అధిపతులకు ఆయన రాజు యేసుక్రీస్తు వారు. 1:5 ప్రకటన. నమ్మకమైన సాక్షియు. నమ్మకమైన సాక్షి అంటే ఎట్లాగో మన సాక్ష్యాలు దేవుడికి నమ్మకంగా ఉండవు. ఎందుకంటే మన సాక్ష్యంలో పెద్దగా అర్థాలు ఉండవు. ఏముంటుంది సార్? ఆశ, నిరాశ, నిస్పృహ, కోరిక, లేకపోతే పొందుకున్న తత్వము ఏ కనపడితే కానీ దైవ దృష్టిలో నమ్మకంగా ఈ రోజున ఏ కుటుంబమైన సాక్ష్యం చెప్పిందా అంటే ఒక్క కుటుంబం లేదు. అది ఒక్క కుటుంబం. మన సాక్ష్యం ఇవే. ప్రభుని నమ్ముకుంటే నాకు మంచి స్థితి ఇచ్చాడు, ప్రభుని నమ్ముకుంటే నాకు మంచిగా ఇచ్చాడు. అంతేగాని వాక్యాన్ని మాత్రం ఇలా ఇది మాత్రం అస్సలు మాట్లాడు సాక్ష్యాలు. పిల్లలు, పొలం, ఇల్లు, వాకిలి, బండి, కట్ర, పుట్ర, షర్ట్, పెన్ను, పెన్సిల్, ఏసీ అన్ని ప్రభు మీదకి వచ్చేస్తాయి. అసలు ఇది కదా, ఇదేం సాక్ష్యం? ఈ 52 నెలల్లో నీ శాసన మార్గములో సర్వసం దొరికినట్టుగా ఒక్కొక్క ముక్క దొరుకుతుంటే వాటి సమకూర్చుకున్న ఈ రోజున ఇదిగో నా లైన్ ఎంత, నా గ్రాఫ్ ఎంత అని ఏ వ్యక్తి సాక్ష్యం చెప్పాడా? కొత్త సంవత్సరం వచ్చే ముందు సాక్ష్యాలు ఉంటాయి, క్యాంపింగ్ ఉంటాయి. మరి ప్రభు బాగుంది సాక్ష్యం. గ్రాఫ్ ఏదండి? గ్రాఫ్ ఏది? 52 నెలల ఆయుష్కాలమైనటువంటి సంవత్సరంలో నువ్వెంత పర్సెంటేజ్, కనీసం 1% నీ ఇవ్వగలిగింది అని జ్ఞానం అడిగేది ఏమిటి? మరి నమ్మకమైన సాక్షియు. సాక్షి అంటే వినిన సంగతులు మాత్రమే చెప్పగలిగేవాడు. నేను కన్నాను, నేను ఉన్నాను, సంఘములో ఉన్నాను, నీ మాట చూశాను. ఈ అంగిల సాక్ష్యంలో మిమ్మల్ని దేవుడుతున్నా. ఇక వాటికి టీవీలో జూములు. పోయిన సంవత్సరం అంతా నేను శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఈ సంవత్సరం దేవుడు నాకు తీర్చేశాడు. 3వ తర్వాత మళ్ళీ డిస్కు మళ్ళా కోర్టు, మళ్ళా కేసులు, మళ్ళా పోలీసులు ఇంటికి రావడం, మళ్ళా డ్యామ్ డేమే 3 రోజులు వస్తా. ఇదేం సాక్ష్యం అండి? దేహ సంబంధమైన సాక్ష్యం ఎప్పటికీ చెల్లిపోతామో. చెల్లిపోయిన 500 రూపాయల నోట్లు ఎన్ని బస్తాలు ఉన్నా వాడిని ఎవ్వడు చూడడం. నిన్నదాకా వాడబడింది కదా అంటే ఎవరి నుంచి వాడుకోలేదు కదా అంటాడు. ఇది కూడా అంతే. సాక్ష్యం అంటే ఇది కాదు. అది దేహ భూలోక సంబంధమైన దేహ సంబంధిత సాక్ష్యాలకి అసలు విలువలేదు. సంతోషం ఉంటుంది మీకు సంఘాలు. అంతే. నన్ను ఈ స్థితిలో నుంచి ఆ స్థితిలో లేవనెత్తాడు, ఎప్పుడు లేవనెత్తాడు గుర్తుపెట్టుకోండి. అసలు నీ స్థితి మార్పుకి బైబిల్ దేవుడు కారణమే కదా. నీ స్థితి మార్పుకి దేవుడిచ్చిన వాక్యమే కారణం అవ్వాలి. అంతే. నువ్వు ఆటోమేటిక్గా నువ్వు 60 పుస్తకాల జ్ఞానం తీసుకో. ఎక్కడో కొండలో ఉన్నాడు, స్థితి మారిపోయింది, రాజ్యమే ఇచ్చేసాడు. ఎవరు మార్చాడు? వాక్యాన్ని ఇచ్చిన దేవుడు మార్చాడు. రాజ్యాన్ని ఇచ్చేది ఎందుకు చెప్పాడు? లోకాలు వెళ్ళడానికి శాసనం అవసరం. నా మాట వెల్లడి కూడా చూడమే అంత పదం ఎందుకు అనేది తెలుసా? అంత పవన్ వాక్యానికి. ఏ రోజు కూడా దానిని ఇవన్నీ చూసిన పాపాలు కూడా స్వరూపం కూడా అంతే. ఇంత గోల్పుకుంటూ పుట్టిన నాకు జ్ఞానం కావాలి కదా, నీ సంతతి లెక్కించడానికి, నీ జనాంగాన్ని ఏడటానికి. మహామహా మేధావుడు పరలోక సంబంధిత ఆలోచనతో వాళ్ళు అది చూపించారు. కానీ ఈ రోజున మొత్తం ఇదే చూపిస్తుంటాం. దెయ్యం అరచేతిలో వైకుంఠం, కళ్ళ సాక్ష్యం అంటే అది కాదు. నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంభూతుడు అయి లేచిన వాడును. మృతుల్లో నుండి ఆది సంభూతుడు. ఈ పదం కూడా వక్రీకరణే. ఆయనకంటే ముందు లాజరు లేచాడు,
ఎలీషా గారి కాళ్ళ దగ్గర సైనికులు లేచారు, వాళ్ళు లేచారు పోయారు, మన లేవల దాని లెక్కలోకి రాదు. లేస్తారని చెప్పడానికి అది సింబాలిక్ అంతే. లేచి ఉన్నాడు అని చెప్పడానికి ఈయన పునరుద్ధానమే నిదర్శనం. లేచిన వాడును ఆది సంభూతుడు అయి లేచిన వాడును సంపూర్ణుడు లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి ఎలా రాసినటువంటి భూ అధిపతి అయిన భూలోకం మీద అధిపతి ఎవరయ్యా అంటే భూపతులకు అధిపతి. రాజులు ఎందరు ఉండొచ్చు, రాజ్యాలు ఎన్నైనా రావచ్చు, కానీ ఈ రాజ్యాల మీద అధికారం కలిగిన రాజుల మీద రాజుగా ఉన్నాడే ఆయన అధిపతి యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు వాళ్ళు ఏం చూపెట్టారో చూడండి, భూపతులకు అధిపతి. ఆయన స్టేటస్ శిష్యుడు కానీ భక్తుడు కానీ ఆయన స్టేటస్ ని సక్రమంగా హైట్లో పెడతారు. మనం మాత్రం కాపలాదారుడిగా ఆర్ఎంపీ డాక్టర్గా ఇదే మన సాక్ష్యం. రాత్రి అంటే నేను నిద్రలంతా బాధపడుతుంటే ప్రార్థన చేసుకొని పడుకుంటే నిద్ర లేదండి. ప్రభు వచ్చి తల్లివేరు నువ్వే నాడబెట్టిండు దొరకకుండా దేవుడికి ఇంట్లో సమ్మని ఏం కూడా దిగుతుంటే నన్ను వేడి భయపడ సాక్ష్యాలు పోయి కెనలు పడతాను ప్రభు. అంటే ప్రభుని చివరికి ఆ యాంగిల్లో దించారా? వీళ్ళేమో ఆ రేంజ్లో చూపిస్తున్నారు. కానీ క్రైస్తవుడు ఈ రోజున యేసుక్రీస్తు వారిని మరీ ఇంత డౌన్ ఎలా చూపిస్తున్నారో నాకు అర్థం అట్లా. ఆయన భూపతులకు అధిపతి, ఆయన స్టేటస్ ఏంటి, ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉద్దేశం ఎలా ఉందో మనం ఎలా గ్రహించగలిగారు? పక్కన కాక తప్ప అంత గొప్పగా సాక్షి మృతులను తిరిగి లేచాడు, భూపతులకు అధిపతి పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారి గురించి కదా. ఇంత జ్ఞానంగా నమ్మకమైన సాక్షి పునరుద్ధానం ఆది సంభూతుడు తిరిగి లేచిన వాడు భూపతులకు అధిపతి. ఇంత జ్ఞానంగా లోకంలో ఆనాడు ప్రారంభంలో వాక్యము వెదజల్లబడుతుంటే దెయ్యం ఓర్చుకుంటుందని చెప్పండి. ఒక పక్క నుంచి అంతే బలంగా పునరుద్ధానం లేదు. నువ్వు చూసావా? సాక్ష్యం అంటే ఏంటి? కన్నీ మీరు సంగతి మీరే చెప్పారు, నువ్వు చూసావా? అసలు పునరుద్ధానం ఎవరు చెప్తాడండి? మీకు మాట చెప్పనా, మనం ఎలా పుట్టామో మనకు తెలియదు, తల్లి ఎంత కష్టపడిందో మనకు తెలియదు. ఆ తల్లి కష్టం నీకు తెలియడం కొరకు అదే తల్లి రూపంలో మళ్ళీ భార్యనిచ్చాడు. నీ భార్య హాస్పిటల్లో వరుస్తుంటే డెలివరీ రోజున ఇక్కడ మెంటడం చచ్చిపోయినట్టు ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. వాడికి తెలియదు పుట్టినప్పుడు, వాడు ఎలా పుట్టాడో వాడికి తెలియదు. వాడు చెప్పినప్పుడు మనకి చెప్పిన అర్థం ఆ బాడీకి అంతే. తల్లి అన్నది కన్నడం అంతే. అందుకే తల్లి కోపం వచ్చినప్పుడు ఎన్ని రకాలుగా అంటానికి అరుగురా తల్లి. అందుకని ఆ బాధ ఏంటో తెలియాలి. ఆ బాధ తెలియాలి కాబట్టి ఈ భార్య డెలివరీ సమయంలో కాలు చేతులు రావడం మనకి ఆ ప్రాణం పోయి బిడ్డ కొరకు ప్రాణం వస్తుంటుంది. అదే మాటను బిడ్డలో చెబుతూ ఉంటాం. అనుభవం రావాలంటే నువ్వు అనుభవంలోకి వచ్చి తీరాలి. చెబితే అర్థం ఆ కన్నులో అంటే ఎట్లా ఆ పదం తరతరానికి వస్తుంటుందా అయిపోద్దా పదం అంటే ఎంత గొప్ప వివిధ దేవుడు పిల్లలు అది తెలియాలి. అందుకని అది తెలిసిన వాడు ఎవడైనా స్త్రీని దేవతగా చూస్తాడు. అది తెలియని వాడు మాత్రమే తల్లి అంటేనే దేవతగా చూస్తాడు తప్ప భార్య దేవతగా చూస్తాడు. మనకి ఎన్ని నేర్పల చిన్నప్పుడు ఎవరు నేర్పల. చిన్నప్పుడు అన్ని చందమామ కథలే కదా, చందమామ కథలు లేకపోతే ఆ సమాధుల కథలు. నేనంటే పడుకున్నప్పుడు అంటే ఆ లంకి మీద అంటే పడుకుంటే పని అంట పట్టుకుపోయిన వచ్చేసి పడుకున్నాడు. చిన్నప్పుడు ఎక్కడో రైతులు ఎద్దు ఎట్టా అంటది. అప్పుడు పెద్దగా శబ్దాలు లేవు, వెహికల్స్ లేవు. 7 కాలంలో ఊరు నిద్రపోతుంది, ఊరే నిద్రపోతా తెల్లారు అంతే. 7 పడుకుంటాం, 9 కాలం మాకు నిద్రలో ఉంటాం. మెలకు వచ్చి సమయానికి ఎక్కడో ఎద్దు కిట్టు కొట్టుకోవడం.
3 కిలోమీటర్ల శబ్దం ప్రయాణం చేస్తే శబ్ద తరంగం లైక్ బిందు ఇటే అంతే. ఇది ఇంకా టైర్ కూడా పోసుకోలేదు. ఇప్పుడు శబ్ద కాలుష్యం ఉంది, ఎవరింట్లో శబ్దం వాడికి వినబట్ల. కానీ ఇప్పుడు లైక్ రామైపోయాయి. ఎంత అజ్ఞానం అండి, ఎంత దౌర్భాగ్యం ఉంటుందండి మనిషి. ఎద్దునల్లో గంట దొంగలేదు లేదు కానీ అప్పుడు ఉన్నాయి. ప్రత్యేకంగా కొట్టించేవాళ్ళు మంచిగా సదులు పెట్టి చెక్కి కట్టి దానికి రకరకాల డిజైన్లు పెట్టి ఇటు మూడు మధ్యలో ఒకటి టైం అంతే. ఆ శబ్దం కూడా పెద్దగా వస్తుంటది. ఎందుకంటే శబ్ద కాలుష్యం లేని రోజులు అవి. వీడేమో తెల్లారే విన్నావా లంకి ముందు శబ్దం విన్నావా అట్లంటే ఏమన్నా బయటపోతుంది. అవునా రాజుల పెచ్చ రాజ్యాన్ని పెద్ద అంతటా ఏం చేయాలి తెలియక ఎవరితో దాచిపోయాను. నీ కర్మ కానీ నీ పొలం నీ ఇల్లు అక్కడ వచ్చిందా అది తొమ్మిదిప్పుడు ఆ పునాదులో పడింది. పునాదులు పడక దొరకమని కానీ పునాదులో పడితేనే దొరికింది. కనుక తీసే పునాదులు నీలో కుట్టేంగి మమ్మీ తొమ్మిదాం దొరికింది. ఒరుజులు పట్టుకుంటే దొరకబడింది, లేకపోతే నీదే అంతే కదా. కనుక యేసుక్రీస్తు వారి గురించి ఇంత గొప్పగా ఎంత బలంగా చెబుతుంటే అంతే బలంగా పునరుద్ధానం లేదని చెప్పటంలో అది బయలుదేరింది. పైగా యూదుల్లో నుంచే స్వజనంలో నుంచే బయలుదేరింది కాదు. ఇప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేది తర్వాత ముందు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. మనిషిని కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే మైండ్ బ్లాక్ అవుతుంది. మైండ్ బ్లాక్ అయిందంటే చెప్పేది ఎక్కనప్పుడు వాడి యొక్క తత్వము ప్రయాణం చేయదు, తలంపు వరవడి కొనసాగదు, బ్లాక్ అయిపోయింది కాబట్టి. కనుక ముందు బ్లాక్ చేద్దాం నిజమా అబద్ధమా. అందుకే మీరు చూడండి పొలిటికల్ ఒక్కొక్కరు రాయితే పోలా అంతే రాయేసే కరెంటే పలానోడు గంతా వాడిదే తర్వాత తెలిసిన తర్వాత ఇటు చూసాడా వాడిదే. ఏ దాంట్లో చర్చ ఇస్తా గోస్ట్ రకరకాల 4th స్టేట్ రకాల చివరికి కేసరికి అనిపించింది. ముందైతే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. నువ్వు తోసేయాలంతే పక్కన పెట్టాడు. దెయ్యం కూడా అంతే పునరుద్ధరణ మాటలు బలంగా చేత అయిపోతుంది అంతే. ఎందుకంటే అది చూద్దాం చూసిన వాడు దేవుడు మనతో. కనుక దానికి అంత వాస్తవత లేదు కాబట్టి బలంగా చెప్పచ్చు అంతే. భూపతి ఆది సంభూతుడు విత్తనం వేసిన వాడు నమ్మకమైన సాక్షి ఇంత గొప్పగా క్రీస్తు వారి గురించి ఆ రోజుల్లో ప్రకటిస్తూ విశ్వాసులు కొనగడుతుంటే అంతే బలంగా ఈక్వల్ గా అదే పని చేస్తుంది. 20:27 లోకసువార్త పునరుత్థానము లేదని చెప్పని సద్దూకయ్యులు కొందరు ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి. కింద మాత్రం మీరు తెలుసు భర్త వారి చచ్చిపోతే పునరుత్థానం లేదని చెప్పని సద్దూకయ్యంటే అదేమి మొఖాలకు ఆరంగీరం వేసుకున్నారు కాదు. ఆ యూదుల్లో ఒక రకమే అది. ఇజ్రాయల్ నుంచి రావాలి ఎవరొచ్చినా ఇజ్రాయేలు వాళ్ళ నుంచి యూదులు వాళ్ళ నుంచి సమరయులు వాళ్ళ నుంచే ఆ పిల్లలు వాళ్ళ వివాహం చేసుకొని రకరకాలుగా మారిపోయారు. అది కనుక తెగ ఏదైనా సరే మూలం మాత్రం అదే. కనుక పునరుద్ధానం లేదని చెప్పిన సద్దూకయ్యులు కొందరు ఆయన ఎంతకు వచ్చి అంటే యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి ఇంకా తిరిగి వెళ్ళడానికి ముందే లోకములో పునరుత్థానం లేదని చదువుతున్నారు. ఈయన పునరుత్థానమే లేస్తానని చదువుతున్నాడు. పునరుత్థానం లేదని చెబుతున్నారు. ఇంకా భోజనకాలం రాలేదు కాబట్టి నడుస్తుంది. ఇంకా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి రావాలి, టైం పట్టింది. ఈ లోపల బలంగా కుటుంబాన్ని నమ్మేస్తున్నాయి. ఆ నమ్మకమైన వాళ్ళలో చాలా మంది కాలం చేయొచ్చు, చాలా మంది అకాలం అవ్వచ్చు, చాలా మంది దేవుడికి దూరంగా జరగవచ్చు, ధర్మశాస్త్రానికి దూరంగా జరగవచ్చు. ఇన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా దూరం చేయొచ్చు అంతే. పునరుద్ధానం లేదని చెప్పిన సర్దు లేదు. ఏ సంఘములోనైనా పునరుద్ధానం గురించి మాటలు ఉంటాయా అంటే ఒక్క ఈస్టర్ రోజు మాత్రమే ఉంటాయి. ఆదివారం ఉండదు. చెల్లెమా ఈ వారం దినముందు నువ్వు ఎంత కష్టపడకపోతే బాడీ గుడ్డెక్కింది. స్త్రీ అయినా పురుషుడైనా బాడీకి ఎక్సర్సైజ్ అవసరం.
కష్టపడాలి. నీ కష్టం దేవుడు తీరుస్తాడు, నీకు సుఖాలు ఇస్తాడు, ఇంట్లో ఉన్న మంచి అని చెప్తారు. వేగం అంటేనే ఎక్సర్సైజ్ కావాలి, దానికి కష్టపడాలి. కన్నీరు కాచావా, కుటుంబ సమస్యలా, ఉద్యోగ సమస్యలా, వివాహం కావటం లేదా, మామూలుగా లేదు. అంతేగాని చదువు లేదా, సంపద లేదా, ఆర్థిక స్థితి బాధ లేదా, అయితే ఒక కాపురగా నేనున్న ఆ గోడల భర్త నాశకుడు అంటాడండి. నీ కుటుంబానికి చదువు చెప్పిస్తే అంటాడండి. కుటుంబ అవసరార్థమై నా అర్థమైన సొమ్ముతో తీరుస్తా అంటాడండి. దేవుడు తీరుస్తాడు. అంతే. మన కుటుంబానికి చదువు చెప్పడం, మన కుటుంబానికి సహాయం చేయడం, మన కుటుంబ పరిస్థితి పట్టించుకోవడం. అయినా సరే ఇబ్బందుల్లో ఉన్నావా, బాధలో ఉన్నావా అడుగుతాడు, దేవుడు తీరుస్తాడు అంటాడు. మనం కూడా గుడ్డు దమ్మ కొంటూ ఆయన వేసి తీర్చుకోవా అంటే నువ్వు తెడ్డుని తిప్పితే కానీ పదం ముందుకు పోదు. కూర్చొని ప్రార్థన చేస్తే ఎట్లా బాధ్యత? క్రియ ఏది? క్రియ కావాలి కదా. కనుక ప్రియమైన దేవుడి పిల్లారా, అది నేర్పడం కనుక కోట ఆగేసి పడేశాడు. దానము లేదని చెప్పాడు, సర్దుకాయలు ఉన్నారు. అప్పుడే ఇప్పుడు సర్దుకాయల నుంచి, పరిచయాల నుంచి, ధర్మశాస్త్ర దేశం నుంచి, మూర్ఖుల నుంచి, ప్రశ్నించే వారి నుంచి, రకరకాల వారి నుంచి వాక్యాన్ని కాపాడాలి. ఎంత కష్టం చెప్పండి, ఎంత కష్టం. పునరుద్ధానం లేదని ఎందుకు చెబుతున్నారు? పునరుద్ధానం ఉందని చెప్తే నష్టమే ఉంది. పునరుద్ధానం ఉందని చెప్తే నష్టం. బాగా చదువుకున్నాం అని కారణం చెప్తే ఏమైంది? 40 ఏళ్ళ క్రితం మన ఊళ్ళో ఆడు పెత్తనం కాదు కదా. మరి ఆ చిన్న అడిగేసుకొని హాస్పిటల్ అట్టేసుకొని పెద్దోడు సిప్పు రాసి పెద్ద చదవరైనట్టు ఆ కోడికి అయితే ఆ చూసేకి ఆ గొలుసు కొట్టుకి అయితే బాగుంటుంది కాదు. కావాలని వస్తుంది బాపులర్. మన చదివిన అర్థం కాదు. ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్, కర్రగా రైటింగ్ ఎప్పుడు అర్థం కాదు. అర్థమైతే మనం జ్ఞానవంతులు అవుతుంది. కాబట్టి ఒరే ఎంత నీ కొడుకుని చదివించవచ్చు కదా. మన ఎకరం పొలం పాఠశాలకి ఎత్తాలనుకుంటాం. అర్థం కావడం రే మనకి 10 ఎకరాలు ఎక్కువ వచ్చేసరే మన అక్కలకి. మనం ఇద్దరు పంపించారు అక్కడికి కాలేజీగా బాగా చూసుకుంటారు. 7 పెడతారంట. శ్రద్ధగా 3 ఏళ్ళకి వచ్చేసి ఈ బొమ్మ కోసం కొన్ని తరాలు అయిపోయాయండి. చదువు లేదండి. చదువు చెప్పిద్దామన్న ఆలోచన మనకున్న ఆ రైతు ప్రజలతో అప్పటి స్థితిగతితో మన పిల్లల్ని అడ్డే పంపించాం. అందుకని ఆడుతున్నాడు. ఎప్పటికీ క్రికెట్ మొత్తం 11 మంది ఆడలే. జైషా అమిత్ షా కొడుకు బీసీసీ అధ్యక్షుడు. ఆయనకి ఏ క్వాలిఫికేషన్ లేదు. డైరెక్ట్ అన్నారు హోంశాఖ కాబట్టి వెళ్ళిపోయాడు. అంతే. ఆ డిసైడ్ చేసినోడే ప్లేయర్గా రావాలా, ఆ డిసైడ్ చేసినోడే 6 కొట్టాలా, ఆ డిసైడ్ చేస్తే ఖచ్చితంగా డక్అవుట్ అవ్వాలా, నాకౌట్ అవ్వాలా, LBW అవ్వాలి. ఆడు కింద ఏది స్కెచ్ చేస్తే గ్రౌండ్ లో అదే నడవాలా. అప్పుడే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. లేకపోతే అంబటి రాయుడే. ఇన్ని తెలిసినా మనం పట్టించుకోం. ఎందుకు? నన్న బిజినెస్ నాకు అవసరం లేదండి అనుకుంటాం. అంతే. కనుక పునరుద్ధానం ఉందని చెబితే నష్టం ఏంటి, లేదని చెప్తే నష్టం ఏంటి? ఉందని చెబితే నీ కాడికి రాదు, లేదని చెబితేనే నీ కాడికి వస్తాడు. అది కూడా లేదని చెప్పడం కా ధర్మశాస్త్రం నమ్ము బలేవు నీ తెలుసు కుమారు 2 బస్తాలు పెసలు, పప్పులు, నువ్వులు, ఆవాలు, బొప్పలు, ఏ పంట ఆ పంట బత్తాలు పంపించేసాయి. కాలం గడిచిపోతుంది. అక్షర జ్ఞానం మూలబడిపోయింది. ఊరు మొత్తం వెనకబడిపోయింది. తెలుసా? 30 ఏళ్ళ మన వేగంగా చూసుకుంటే ఊర్లో మహా ఎడ్యుకేటర్స్ అయితే 2-3 ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళే మళ్ళీ ఏది వచ్చినా వాళ్ళ కాడికే పోవాలి. మనం పొయ్యి ఎట్టు కూర్చోవాలి. మన పనైనా ఎట్టు కూర్చోని తలకాయ కింద ఉంచుకోవాలా. ఆడు సిట్ అందాక అంతే ఉండాలి. ఇంకా లేకపోతే కూర్చోడానికి వీల్లేదు. ఆడు తినంగా మిగిలిన చేతులు ఇసరంగా మిగిలిన ఫుడ్డే తినాలా, లేకపోతే ఒప్పుకోడు. కారుతున్న అన్నమే తినాలా, వేడన్నం తింటే ఒప్పుకోడు. మళ్ళా ఆ స్థితిలోకి వెళ్ళాలి. మనం ఆ స్థితిలోకి వెళ్ళాలా?
అప్పుడు జీతగాలుగా అలా పనిచేశారు, ఇప్పుడు జీతగాలుగా అలాగే ఉన్నాం. కాకపోతే స్టైల్ మారింది అంతే. అంతే పొలిటికల్ భేదం. జీతగాల మనం ఆ కుటుంబం నుంచే లీడర్ వస్తాడు. మనం ఎప్పటికి జెండా జై, అప్పుడు పెద్దలు ఎత్తాం, ఇప్పుడు జెండాలు ఎత్తాం. తేడా ఏం లేదు, అంతే. జస్ట్ పొజిషన్ మారింది కానీ బానిసత్వం అలాగే ఉంది. ఆడు కుటుంబంలోంచే ఉప సర్పంచ్ అవుతాడు, ఆడు కుటుంబంలోంచే వార్డు మెంబర్ అవుతాడు, ఆడు కుటుంబంలోంచి ప్రెసిడెంట్ అవుతాడు, ఆడు కుటుంబంలోంచి ఎమ్మెల్యే అవుతాడు. ఆడు ఎప్పుడుకే ఓటు వేయాలా, ఆడు పెండెత్తమంటే పెండెత్తాలా, తెచ్చమంటే తెచ్చాలి. ఈ జెండా మోసే బుద్ధి, జీత బుద్ధి పోరా, ఇంకా చదువు లేదు కదా, సంఘంలో చెప్పరు కదా, యేసు జ్ఞానం ప్రపంచానికి మహా ఆదర్శం అని ఎవరు చెప్పరు కదా. బానిస బానిస పెండెత్తాడు, జెండా ఎత్తాడు, జే జే పాట జే జే, అంతే. ఇంకా అందుకే చర్చికి రావాలంటాడు దేవుడు. అది చర్చితో ఉంటుందా అండి? అంతా ఏడిపించలే కదా. నేను రేడియోగా చర్చలోకి వెళ్తాడు. ఇంకా ఏమిటా ఇది? చెప్పచ్చు కదా పునరుత్థానం ఉందని, చెప్పడం ఎందుకు తెలుసా? ఎందుకు? మత్సర మనసు. ఎవరికైతే మత్సరం ఉంటుందో వాడు ఓర్చుకోలేడు, తెలుసు మీకు. బాగలేడు, సంఘానికి వాక్యం అందబడదు. అందుకని ఎవరస్తుల కొడుక, ఆ కొడుక, ఈ కొడుక దూదు పెద్ద అందించటిక జ్ఞానాన్ని. పాట ఎంత నీ మోకము మనోహరము పాట పడితే కొట్ట సిటికి ఏ స్వరము. ఆహా, కాకపోతే సుశాలు మించిపోయిందండి మా సంఘంలో మా బిడ్డ అంటారే కానీ దేవుడి మోకాన్ని చూడలేము అని వాక్యం ఉందని చెప్తానండి. ఈ పాట పడితే అబ్బా రోజులండి ఆ పెద్ద ఆయన పాడితే మేము అల్లాడిపోయామండి, మళ్ళా ఆయన జ్ఞాపకం చేశాడండి మా వాడు అంటున్నారు. వీడికేమో దాని పట్టుకెళ్తాం పొగడతా. ఏంటా పాట, ఆ పాట మాత్రం ఏంటి, ఆ పాటలో పదం ఏంటి, ఆ పదానికి వాక్యం వ్యతిరేకం కాదని వాక్యం చూపెట్టిన వ్యక్తంగా విరిగితే ఎక్సెప్ట్ చెబుతున్నాను. ఇది సత్య కదా. ఎక్కడ చెప్పాను మా పిల్లలకి, మా పిల్లలు ఎప్పుడు జ్ఞానంగా మనం ఓడగొట్టమాట. అదే మత్సరం మనకు బయటపడ్డాడు, కుళ్ళు ఓర్చుకోలేడు, పాడబడితే ఓర్చుకోలేడు, ప్రసంగం చేస్తాడు ఓర్చుకోలేడు, లేకపోతే సంఘంలో ఓర్చుకోడు, లేకపోతే వాక్యంలో ఓర్చుకోడు. ఇలా బుద్ధి అంతా మచ్చరమే. ఇంకా ఎముకలకు కుళ్ళు పుష్టి ఉండదు ఇంకా. అది అందుకని సర్దుకైన మనసు దశ మత్సరం. మత్సరం ఆరు చెప్పింది ఎందుకు చెప్పాలి? పునరుద్ధానం ఉందని వాడు చదువుతున్నారు, ఎందుకు చెప్పాలి? విజయప్రసాద్ రెడ్డి గారికి మత్సరమే. నాడు రెడ్డి కాల్చి పెట్ట కట్టి వాడు కావడ దశ మీకు. అందుకే వాడిని వీపీ పెట్టినంతే డైరెక్ట్ గా గ్రూపులో ఉన్న కిక్ వల్ల. నాతో పెట్టుకుంటే ఎట్టుంటుందో చాలా మంది తెలుసు. అందుకే పెద్దగా రావు మన దగ్గరికి. ఫోన్ నెంబర్తో సహా పోస్ట్ నడుస్తుంది సార్. ఫోన్ నెంబర్ లేకుండా పెట్టావా? ఫాస్ట్ గా ఫోన్ నెంబర్ దొరకట్లా, అంతకు ఛాన్స్ లేదు. ఆవిడ దాంట్లో చెప్తే ఉంది అంతే. పోస్ట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా నేను వేసి దప్పుంటుంది. నువ్వు చేయి కాదు, రికార్డ్ చేసి మీకు ఇంకొద్దా నేతంగా లైవ్ లెక్కలో నేద్దామని చెప్తున్నా. ఒక్క రాడే ఎదురు చూసి దొరకట్టి అక్కడ మస్తు రోజు ఒక్క నిత్య బాగుంది వేసేంటారు. ఏది వాళ్ళే అంటారు ముందు ఇడుగు దాహం ఎక్కువ అని. ప్రౌడ్ ఎక్కువ, లేకపోతే నీకు లేకపోతే చెప్పుకుంటూ సెంటిమెంట్ నచ్చడం. ఎందుకు నేను చెబుతున్నా చెప్పండి. ఇప్పుడు ఉందని చెప్తే ఆశ ఏంటి? అందుకే కర్మ ఎగ్జాంపుల్ చెప్పిన ఆడే చదువుకోవాలి, కొడుకు చదువుకోవాలి, మనం అందరూ వాడికి వెళ్ళాలి, నిలబడాలి, రాయించుకోవాలి. అలా రైతుకుంటే మనం వాడేసి తినిపించాలి. పొరపాటున వాడు చెప్తే ఆడ కొడుకు ఏడ ఉంటే ఆడొచ్చినాక అది అలాగే పోస్ట్ పడి అయితే అయ్యగారు అమ్మాయికి లెక్కలు పెట్టండి, నువ్వు పెట్టుకోలేదా? నీకు రాదా? ఆడేస్తారా? ప్రతిదీ ఇంకా ఆధారపడలేదా? మనం పెట్టవా? నా పెళ్లి చెప్పేది నేను ఫిక్స్ చేశా. మళ్ళీ రివర్స్ లేప
సహనం ఎంత మన అంత అసలు ఏమంటాను కదా. అది నా పెళ్లి డేట్ నేను ఫిక్స్ చేశాను, పెళ్లి ఎలా చేసుకోవాలో నేను ఫిక్స్ చేశాను, ఇల్లు ఎలా కట్టాలో నేను ఫిక్స్ చేశాను, ఎక్కడ బోర్ దించాలో నేను ఫిక్స్ చేశాను. ఇంత జ్ఞానం వాక్యంలో ఉందని దేవుడు చెప్పడం చెప్పాడు కదా. ఆధారపడటం ఎప్పుడే ఆడేవాడు మూడుతూ ఇవాళ గుండు మంచి పదకొండు పెట్టుకుందాం దేవం అవునా. ఇవాళ మంగళవారం పెడితే నీ అమ్మమ్మదే మంగళవారం, శనివారం పెడితే ఏమైంది నీ గొప్ప శనివారం. నీ కూతురు నీ కొడుకు నీ మనవడో నీ మనవరావో మంగళవారం శనివారం అమ్మ చెప్పేది మనకు సభ. ఇక్కడ మాత్రం పాటించేస్తాడు వద్దండి అరిస్తాడు. ఎవరికి అరిస్తాడు అమ్మాయి అది దూరక్కాడు వచ్చాడు. మనం చెప్పడానికి 9వ రోజు 3 సరి సంఖ్యలు పెట్టారు. బేస్ సంఖ్యలో ఎందుకు పెట్టడం నాకు అర్థం కాదు. భయం క్రైస్తవులకు కూడా ఆరైతే పెళ్లి చేయరు, బ్రేక్ చేసి పడేసా. మా మాధవ పెళ్ళి 9 చేశా. ఒక బిడ్డ ఒక కొడుకు మంచి మొగలం మొగం పెట్టి వార్నింగ్ ఇచ్చిన అని దగ్గర హాస్పిటల్కి వస్తే నిన్న చంపేస్తా హాస్పిటల్ పేరు ఇంట్లో బయటకు వచ్చేస్తా. ఇప్పుడు భార్యలు బంగారా దాస్తాయి, నాకు శత్రువులైనా భార్య బంగారా దాస్తాయి. మొగలం మొగం పెట్టి వార్నింగ్ పెట్టే మామూలు కూడా దాన్ని దగ్గొట్టి ఒంటి కదా సరే ముందు వచ్చి కూర్చేస్తారంటే వీడు ఆడ చంపుతున్న మనల్ని భయం లేకపోతే ఆడపిల్లలు ఉంటారండి ఉంటారా. ఏమిరా క్రైస్తవ మాట మార్గం అసలు చూడండి వీడి మాట వెళ్ళలేదు అసలుకి. ఈ వారాలేంది ఈ రోజులేంది ఎవరి సొత్తు మత్సరం. అది చెప్పినట్టుగా వినకపోతే వాడు జ్ఞానవంతుడు అవుతాడు, వాడు ఒక విప్లవ కారుడు అవుతాడు, ఎదురు తిరుగుతాడు. కనుకనే వాడు అణిగిపెట్టి ఉంచాలి. కాబట్టి రే మంగళవారం ఆ పని చేయొద్దు, ఇక్కడ బలి పడింది ఇప్పుడు ఏం చేయాలి ఒక వారం పంపి అంతే 100. ఎందుకు ఇప్పుడు శాపం మద్ది ఆడొచ్చి పసిపేసి అవి పెట్టి తుమ్మెట్టు అంట సార్ ఇంకా శాపం మద్ది. తొడ మీద పడితే అంటే మంచిదంట, ఈడ పడితే సిరి ప్రమాదం అంట. ఈడ పడితే ఏంది ఆ బల్లెమ్మకి ఇంట్లో ఉంటుంది మీద పడుద్ది గోప పడుతుంది ఏడ పరాసం బట్టి ఏం చేస్తారా. కాస్త జ్ఞానం కూడా రావట్లేదండి మనిషి ఈ రోజున. సంఘానికి వస్తున్నా ఇంకా మూలపాఠాలు మూర్ఖత్వాలు, వాడే జీవితం వింటాం వీడే జీవితం వింటాం. ఎన్ని రోజులు వాక్యం చెప్తే మాత్రం ఏం లాభం అండి, ఎన్ని సంవత్సరాలు క్రీస్తు కష్టపడితే మాత్రం ఏం లాభం అండి. పొజిషన్ మారిందిగానే ఇంకా మనసత్వం అలాగే ఉండిపోయింది కదా. సర్దుకలు మనస్సులు అంటే పునరుద్ధానం లేదు తింటున్నారంటే మత్సరం మనసు. అది 5:17 అపోస్తల కార్యములు ప్రధాన యాజకుడును తనతో ఉన్నవారందరూ అనగా సద్దుకల తెగవారు చేసి మత్సరముతో నిండుకొని ప్రధాన యాజకులకి సద్దుకైకి తెగవారికి మత్సరం వారమలేనితనం. ఏదైనా సరే ఇది కాదు అని స్ట్రైట్ గా చెప్పేవాడే, కరెక్ట్ గా లైన్లో పెట్టేవాడు. నిన్ను పొగిడాడా కాదా ఇంకా ఎదురు ఉండదు. ఇంకా తెలుసా మత్సర మనసు ఉన్నాడు ఎప్పుడు పొగుడుతాడు, ఎదగాను కోరుకున్నాడు ఎప్పుడు సరి చేస్తాడు. ఈయనకి ఎంత చెప్పినా నచ్చదా వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ అనుకోండి ఒడ్డించుకో ఈయనకి అంత అని చెప్పు నచ్చదు. మరి ఇప్పుడు నచ్చపోవడం ఏముంటుంది ఆ సూపర్ అని అనలేదు నేను కూడా. ఎందుకంటాను అన్నికి డేంజర్, పిల్లలకి డేంజర్ అది. నేర్పటం కనుక మీరు దేవుని పిల్లగా మత్సరముతో నిండుకున్నారు. ఆ మత్సరంతో నిండుకున్న వాళ్ళే పునరుద్ధానము లేదని చెబుతూ కనిపిస్తున్నారు. ఈరోజు కూడా అంటే ఎన్ని సంఘాలు కాకపోతే మత్సరం అదే పొజిషన్ తేడా.
ఉన్నటువంటి నేటి స్థితి అది. ఎప్పుడు మారింది కొనుక్కోమని ఎప్పుడు గొప్ప బయటకు వచ్చింది. వీడు బోధించింది తప్పు అని ఎవరైనా చెప్తే వాక్యం తప్పే కదండి. వాక్యం తప్పే కదా. వాక్యం తప్పే కదా. వాక్యం లైన్ తప్పింది అనుకోండి, లైన్ తప్పిందని చెప్తాం పక్క. అది దాటి చెప్తాం చూస్తూ అలాగే మనకి ఎందుకు ఏదైనా నువ్వు ఏదో అనుకుంటారు మనకి ఎందుకు సంగతి ఉంటే అదే పెద్ద అనే వాళ్ళ కానీ ఇది లైన్ తప్పింది మనం చెప్పాము వచ్చుకోలేక. ఇక దానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడెక్కడికి వారు కనుక్కోవడం బయట తీసుకొచ్చి ఇప్పటికి చెప్పేవాళ్ళు ఉన్నారు. వాటిలో విజయకుమార్ రెడ్డి గారు కానీ, ఆ యాగం గారు కానీ, ఆ తిగిడి గారు కానీ, ఆ తప్పేల గారు కానీ అందరూ నేను పోరాటం ఉన్నారు. ఇది వచ్చుకోలేదు ఒప్పుకొని అంటే ఇది తట్టుకోరు. ఎందుకంటే మాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది. ఇది నిలగానం నుంచి పోవడం ఎట్ట కనుక యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. ఇంక ప్రాంతం లేదంటే సర్దుకే లేదు ఏడే అన్నాడు. ఇక యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకొని తెగ ఎప్పటికీ సంఘాన్ని నడుస్తున్నాయి. మనం అంతేమో సర్దుకెళ్ళి వచ్చే కదా. వాళ్ళ దగ్గర జనం లేదా? ఎన్ని జనం ఏముందండి. తిరణాల్లో ఉంటారు, జాతరలో ఉంటారు, చర్చిలో ఉంటారు. జనాల కౌంట్ ఎప్పుడు రాదబ్బా దేవుడికే. లెక్కేసుకోవడానికి ఉన్నటువంటి వాడు నా శాసనాన్ని భుజిస్తున్నాడా లేదా, గ్రహిస్తున్నాడా లేదా అన్న ఆలోచన తప్పడం ఎవడైతే కలిగి ఉంటాడో వాడే దేవుడు కౌంట్ అవుతాడు. మిగతా వాడు అవరు. అది సంఖ్య చెప్పడం నీ వంతు అయితే సరిచేయటం దేవుడు వంతు. సంఖ్య గొప్పదా సరిచేయటం గొప్పదా అంటే ప్రజెంటేషన్ సంఖ్య గొప్పది అనుకున్నాడు మనిషి. కనుక వీడు చెప్పింది తప్పని మనం చెప్తే ఓర్చుకోవడం కాదు, అస్సలు ఓర్చుకోవడం తెలుసా. అందుకనే డైరెక్ట్ బొమ్మెట్టేసేసి పడేసిన ఇంకా వేస్తా అది రెచ్చిపోతాం పద తగ్గేదా. వాక్యాన్ని వక్రీకరిస్తే ఎవడైనా సరే బొమ్మ వేయాల్సిందే. అది ఎందుకంటే వీడు అందరూ వాడు మిమ్మల్ని నేను పిల్లారా. వాక్యాన్ని తప్పించుకుంటే ఎట్లా? ఏది ఆస్తి కోల్పోతే ఆస్తి తెచ్చుకుంటామండి, ఏది కోల్పోతే తెచ్చుకోవాలి. బండి పోతే బండి తెచ్చుకుంటాం. అలా పైసలు బండి తీసుకెళ్ళాడు, ఒక దాని తర్వాత డౌటీ కట్టలేదు వదిలేసి ఇంకో పంపు కొట్టుకుంటాం. ఇప్పుడు వాక్యం ఏ పూట ఆ పూటకే ఆత్మకి నిలువెత్తుంది దర్శనాన్ని. ఇది కోల్పోతే ఎట్లా? ఇది కోల్పోతే ఎట్లా? అప్పుడు పరిణితి చెందలేదు. విజయప్రసాద్ రెడ్డి గారి మాట అప్పుడు పరిణితి చెందలేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు సర్వసత్యం విడిపించినప్పుడు ఇది తప్పని తెలిసింది. అప్పటికి 18 ఏళ్ళు కలిసిపోయాయి. అంటే ఈ 18 ఏళ్ళ బట్టి పరిణితి లేకుండా సంఘంలో బోధించావా? ఓ సాగర్ గారు, ఓ విజయప్రసాద్ కడ్డీ గారు, వీళ్ళంతా నీ నేర్చారు. ఇంకా నేర్చుకుందాం అది ఇంకా మరి నేర్చుకుందాం కాదు, నిత్య విద్యార్థిగానే ఉండాలి. ఎప్పుడు అంతే నేర్చుకుందాం. ఇద్దరు మళ్ళీ విద్యార్థే, నిత్య విద్యార్థే. మేము అనుదినము దేవుని గడప వద్ద కూర్చొని ఆలోచించే వాళ్ళం. అవన్నీ అంతే. ఓసారి పాత్ర ఏసుకెళ్ళి కూర్చాడు, కాలేజీకి కూర్చాడు. అదేం చేశాడు? ఎదురు ఎక్కడ చదివిపించే వాళ్ళకి అలాగే, నిజం ఎక్కడ చదివిపించే వాళ్ళకి అలాగే, జరుపుకోవాలి ఎక్కడ చదివిపించే వాళ్ళకి అలాగే. మోసే ధర్మశాస్త్రాన్ని ఒక చేతిలో పెడితే దాంట్లో నుంచి జనాంగానికి చదివించే పనులు అనేక మంది దానికి సహాయకారులుగా ఉన్నారు. లేదా ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ మోస ధర్మశాస్త్రాన్ని వక్రీకరించి మాత్రం మాట్లాడాలి. అందుకే వాళ్ళు అంత గొప్పగా నిలబడిపోయారు దేశంలో అని ప్రజల్లో. ఇలాగా కాదు మచ్చరం నేను తప్ప ఎవరు చెప్పాలన్నట్టు ఉంటాడు. అది బాగుంటా నెత్తిలో డ్యాన్స్ చేయడానికి దేవుడు ఉడుకుంటాడా? నెమ్మకద్దేశంగా గడిపించాడు. నువ్వెంత కానీ యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారు. బోధ ఇంకా సర్దుకే డబల్ వచ్చింది. ఇంత బోధ ఇంకో నామైనా జింగిల్ చేయాలి చేయడం. నేను యెహోవా భార్య అంటే ఆయన ప్రతిరోజు నైట్ 1 గంట నాకు అడుగుతాను. అసలు పూర్తిగా 1 గంట మధ్యలో అర్థం కూడా అడిగారు.
ఇది భూలోక రోజులు కదా, అదేం పని వచ్చేంత 3 గంటలు డిస్కషన్ చేద్దాం, తెల్లవారుజాము 4 గంటల వరకు రాక ఉంటాడు. జిమిజా అబ్బా పాకిజా. ఇంకొకటి బయలుదేరాడు, ఇంకా చిట్ట చివరి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవక్త వీడొకటి బయలుదేరాడు. ఇరిగి సంఘాలు ఉన్నాయి, బొల్లారంలో కూడా పుట్టిందండి సంఘం. నేను నెత్తి మీద నోటీస్ కొట్టుకున్నాను, ఒరే ఆడెవడో నా గురించి చెప్పండిరా. సంఘానికి పాస్తర్కి పిలవటం 500 కట్ట, 1000 రూపాయల కట్ట జోబులు ఎత్తి 20 మంది పాస్తర్లు ఒకే చెప్పారు. అది పెట్టుకుని సంగతి నేనే పడుతుంది, ఎవరు తప్పండి అడిగారు అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని దేవుడిగా ఒప్పుకొని సంఘం 10 కిలోమీటర్ల ఉన్న బొల్లారంలో పుట్టింది. అక్కడ 24 సంఘాలు ఉన్నాయి. ఒక నెలకి ఆ సంఘం ఖర్చు పెడుతున్న సంపద 50,000 రూపాయలు కాపాళ్ళకి. ఇట్టాగే రామరాజు పంచె, టీషర్ట్, మంచి షూ, మంచిగా లేడి బిర్యానీ, కోడి బిర్యానీ లేండి, ఐదారికి ఫుల్ పటాస్, ఇంకేం కావాలి? పైన ఏమంటారు వాళ్ళండి యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్తారండి, అంతేకాని దేవుడి పాఠం చెప్పండి. ఈ సర్దుకాయ బ్యాచ్ చివరికి ఎడగొట్టి చేరింది. 24 మంది కాపంలో ఒక్క మగాడు లేడు కదా. ప్రతి ఆదివారం ప్రార్థనలే. ఏం పని ఉందో ప్రార్థన కాకపోతే, నీకు ఏం పని లేదు కాబట్టి ప్రార్థనకు వచ్చే పని వస్తావా? పని ముఖ్యం, ఆ తర్వాత తప్పుల ప్రార్థన అంతే. మన మైండ్ కరెక్ట్ డిసైడ్ చేస్తాం. మనం పని ఈ రేంజ్లో కనపడుద్ది, ప్రార్థన ఎవరో టికెట్ కొట్టుకుంటుందండి. ఇది ఎప్పుడు లేచిదిట్ట కనుక ముందు బాగా, ఆ తర్వాత గేమో గీమో సేమో. అది క్రైస్తవుల మెంటాలిటీ. ఇలా మనకి జ్ఞానం వచ్చిందా, ప్రార్థన వచ్చిందా, వాక్యం వచ్చిందా? ఈ ప్రసంగం కంప్లీట్ కాకముందే పిల్లలకి ఏం చెప్పాలి ప్రభా, బయలుదేరి గుర్రం వేసుకున్న ఇటు అందిస్తా. బయలుదేరి ఇంకా 6 మెసేజ్ చేస్తాయి. కథ ప్రార్థన మొత్తం పక్కన వేసి ముందు మెసేజ్ చేస్తాం. ఎంత ధ్యానం చేస్తే మీకు అందాలు చెప్పండి, ఎంత వాస్తవికత. కనుక అనుకోనమాట, మనం చెబితే అబ్బో అస్సలు మంది దాన్ని తీసుకున్నా అనుకోండి, ఇప్పటివరకు చెప్పిన కూడా తప్పు అని జనం గ్రహిస్తారు. కాబట్టి దానికి ఏదేదో మొత్తానికైతే టైం చేస్తారు. పుస్తకాలు 4వ అధ్యాయం 1 వచనాలు, వారి ప్రజలతో మాట్లాడుతుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకైలను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానం కలిగిన ప్రకటన చూసి కలవరపడి పేతురు, యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి ప్రజల మధ్య మాట్లాడుతున్నారు. క్రీస్తుని బట్టి మీకు పునరుద్ధానం కలిగిద్దని మాట్లాడుతుంటే ప్రజలంతా వింటుంటే, యాజకులు, దేవాలయపు అధిపతులు, సద్దూకయులు, పేతురు, యోహాను గారు ప్రజలకు పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే విని కలవరపడిపోయారు. ఎందుకు? పునరుద్ధానం ఉందన్న సంగతి తెలిస్తే ఎవరు బలిస్తారు? ఎవరు పాప పరిహారాలతో బలి, సమాధాన బలి, శాంతి బలి, సంపద లొట్టడిపోతుంది దైవ మాన్యానికి, దేవుని మాన్యానికి. ఇప్పుడు ఏం చేద్దాం? మన మనుగడకే ఒక్కటేస్తున్నారు. కానుకలు రావు, ఇంకా దశమ భాగాలతో డబ్బులు రావు, 10వ వంతు ధనం రాదు, ధాన్యం రాదు, ఏది రాదు. ఇప్పుడు మన మనుగడ ఎట్లా? ఏం చేయాలి? కలవరపడ్డారంతే. పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే కలవరం ఎందుకు? వాస్తవం తెలియజేస్తుంటే భయం ఎందుకు? ఎందుకండి వీడికి ఇప్పుడు అదే బ్యాచ్ ప్రజెంట్గా అదే నడుస్తుంది, ట్రెండ్ వైరల్ అవుతుంది అనుకోండి. యేసు దేవుడు కాదు అనుకున్న దేవుడు అని, కానీ వాక్యాలను బట్టి చూస్తుంటే కాదని అనిపిస్తుంది. మళ్ళీ సందిగ్ధనేరా, అరే బొచ్చులెస్ నీకు ఎందుకు వాక్యం, వీడికి ఎందుకంటే వాక్యం చెప్పండి. బంగారమా వడ్డీ వ్యాపారం చేసుకోవచ్చు కదా, నువ్వు అనవసరంగా బైబిల్ పట్టుకొని బలనామం చేస్తున్నాయి.
ఇది అబుద్ధే కదా. ప్రియమైన దేవుని పిల్లలు కనుక కలవరపడుతున్నారు. పునరుద్ధానం గురించి అంటే కలవరం ఎందుకు? పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాం, కలవరం ఎందుకంటే వాక్యాన్ని సంఘానికి అందించకూడదా? అందించకూడదు. వాస్తవాన్ని సంఘానికి చెప్పకూడదా? చెప్పకూడదు. మనం అంతా సిండికేట్గా ఉండాలి. ఏం చేయాలా? నువ్వు నన్నొద్దు, నిన్ను అనొద్దు. నువ్వేం చెప్పుకొని నేను పట్టించుకోను, నేనేం చెప్పినా నువ్వు పట్టించుకోవద్దు. అంతే. ప్రభువా, ఈ బిడ్డ వ్యక్తి మీద ఖర్చు లేకుండా చాలా డిసప్పాయింట్ అవుతున్నాడు. ఆ రోజున ఫిలిస్తీని చంపడానికి శాంసన్కి ఎలా వచ్చిచ్చారు. అబ్బా, శాంసన్కి ఇంకే సంబంధం అసలు? సంసోనికి ఇంకే సంబంధం అసలు? ఇప్పుడు ఏడు నుంచి పోయింది 50 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి? నెత్తి మీద వచ్చి నీ ఏడాది కాదు డాన్స్ చేయాలి. లేకపోతే ఏమైంది? దానికి ఇప్పుడు మంచిగా ప్రార్థన 15,000 అంతే. ఎంత విలువ నెత్తి మీద వచ్చి ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. లేకపోతే మరి వాక్యం లేకపోతే ఇన్సల్ట్గా ఫీల్ అవ్వడం, పైన ప్రకారం లేకపోతే మాట ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు. అంతే కదా. అలాంటి రోజులు ఎక్కువ ఉన్నాయండి బాబు. నిజం. గాడిద కష్టం అంటే అడిగి తెలియదట. నెమలి పింఛ మాత్రం అబ్బో లోపల నాట్యం అడిగిందంట. సారదా గాడిద ఎంత కష్టం చేసినా నెమలి పట్టించుకోడు. అదే నెమ్మ చూడండి, నువ్వు అక్కడ పోతుంటే నీ కలిసి తిరిగి తాక టిక్ 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 అంటే ఫోటో తీసుకుంటావు, ఫేస్బుక్లో పెడతావు, అటు పెడతావు, ఇటు పెడతావు, దాని బాగా పొగుడుతావు. మా ఊరి అర్థం అంతే. ఈ గాడిద పక్కన నీ బొడుగు మొత్తం చూస్తుంటే కలిసి ఇది గొడవంతా నా మీద వేసి ఒకరితేమో దానికి ఎత్తున్నాను. ఈయన ఒక్క పనులు అంతే పోవాలా, నేను అంతే బాగుంది, రోజు అంతే బాగుంది, విజయకాంత అంతే బాగుంటుంది. అందుకని ఎక్కి ఎక్కడికి అసలు గాడి తల్లి అక్కడ అన్నాను. దేవుని పొందారు. అట్లా లేకుండా అయిపోతుంది సంఘం. కలవరం ఎందుకండి? పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే కలవరం ఎందుకండి? కలవరం ఎందుకు? కలవరం లేదు. ఒక పక్క యాజకులు, అధిపతులు, సర్దుకాయలు ఇంతమంది ఒక పక్క పోరాడుతున్నారు. పునరుద్ధానం ఉందని పాపం ఈ ఒక్కరు ఒక పక్క పోరాడుతున్నారు. ఎట్లా పునరుద్ధానం అనే విషయాన్ని ప్రజలు లేకుండా కోపట్టి వేలతో పీకేసే ప్రయత్నం జరుగుతుంది సంఘాల్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇల్లుకుంటారా? ఒంటరి పోరాటం. క్రీస్తులు పెట్టుకొని ఒంటరి పోరాటం. ఎవరు వచ్చినా రాకపోయినా వాస్తవాలు చెప్పే తీరుతామని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ బయలుదేరి వెళ్ళటంలో ఇంచుమించుగా అనేక మంది అప్పటికే ఒక పక్క పునరుద్ధానం దగ్గర చెబుతుంటే మరొక పక్క దేహానికి సంబంధించిన మాయ విద్యను నేర్చుకుంటూ వాటిలో మాస్టర్లుగా చలామణి అవుతూ ప్రజల బలహీనతల మీద నాట్యం ఆడుతున్నారు. పునరుద్ధానం లేదు కనుక ఈ బ్రతకాలంలో జాగ్రత్త అవసరం. జ్వరాలు పడ్డాం అంతే. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అడుగుడికి వెళ్ళాలి. దానికి ఏం కావాలా? వాడు ఇప్పుడు చదవాలి, శాస్త్రయుక్తులు చదవాలి. అది నాకు అర్థం కావాలి. వల్ల అంటే అర్థం మనకి ఏం అర్థం కావాలి అంతే. ఓహో మంత్రం, మంత్ర పఠింపు నిష్ణాతుల దగ్గరికి వెళ్ళి ఆడ కూర్చుంటే తగ్గిపోయింది అని నమ్మేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒక పక్కే పునరుద్ధానం గురించి పోలే గట్టిగా జరుగుతుంది, ఒక పక్కేమో లేదని గట్టిగా జరుగుతుంది. లేదు అన్నదాన్ని బలపరచడం కొరకు ఉన్న దేహం బలహీన పడికి పోదు కాబట్టి ఈ బలహీన పడ్డ దేహం నుంచి క్యాష్ చేసుకుని ప్యాచ్ బయలుదేరింది. ఆయన పోరాటం ఆపరా ఆపరా. ఆ 11 మంది పోరాటమేనండి. తర్వాత 12 గారు బ్యాచ్ చేద్దాం కనుక ఆ కొద్ది మంది పోరాటమేనండి ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవ్యం బతకడానికి కారణం. మనమేదో బతికిద్దామని నేను లేకపోతే దిక్కి నీ అక్కమూడ పెట్టాడు. అది ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు కాపాడిన దాన్ని మన వంతుగా కాపాడటమే మన ధర్మం. అంతే. నేను లేకపోతే అంటే ఆడంతేనాడు ముసలి యొక్క కమ్మోడు. అది ఆయన్ని 15 ఏళ్ళ క్రితం వేసి పడేసినప్పటికీ ఇంకా వాక్యం చెప్పిస్తున్నాడు. నేను లేకపోతే
అపోస్తల కార్యం లేకపోతే పూజిస్తున్న కార్యం ఏంటి అన్నాడు. నీ అయ్య నువ్వెవడు అసలు నువ్వెవడివి? నీకు మానతో ఎక్కువ మండకృష్ణ మానికి రాదు. నువ్వెవడవు అసలు? అందుకే నా యేసుక్రీస్తు తండ్రి అయిన పాపం బైబిల్ చెప్పిన పిల్లలకి పాత్ర రాయించాడు, ప్రసంగం తీశాడు. అదే మేము ఇప్పుడు ఉందంటాడు. మళ్ళా నేను మనం ఎక్కితే దగ్గర 20 ఏళ్ళకి చెల్లిద్ది అంతేనండి. మనం ఏమనుకుంటామంటే నిజమే అనుకుంటాం. ఎందుకంటే మనకు పరిజ్ఞానం లేదుగా. డ్రైవింగ్ తెలిసిన వాడికే తెలుస్తుంది ఎంత కరెక్ట్ అవుతుందని. నాకు వచ్చిన వాడికి ఏం తెలియదు. డిష్యూ గుద్దేస్తే జాగ్రత్త కటింగ్ చేయాలంటే 30 సార్లు ఇట్ట పెట్టి ఇట్ట చూసి టైర్ చూసుకొని దిగొచ్చి గీత తీసుకొని తిప్పుకొని పోవాలి. అదే మనమైతే అంతే కస్సే అయిపోతుంది. ఎంత తేడా ఉంది సార్. నేను అత్త ఏమి చేసేది తెలిపే కాదు. ఏం చేసేది నేను మట్టి ఓవరాలు తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీ లారీ చేసుకుని కారు నీ లారీ నీ టాటర్ ఎట్లా పెడుతుంది. జారిపోద్ది నీరు, జారిపోద్ది. హాఫ్ ఇంచులో కట్టొద్దని అంత పగడబందీగా వచ్చిండాలి. దాన్ని డ్రైవర్ అంటారు. అది ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఓర్చుకోప్పుడు బ్యాచ్ వీళ్ళు నేర్పిపోలే. చాలా మంది అది తప్పు పక్కేమో రాంగందిరా వీడది వీళ్ళకి మచ్చలం కాదు. వీడు అసలు కుళ్ళు కొట్టి బ్యాచ్ వీళ్ళంతా. విజయపదాలు రెడ్డి బడి కానీ వీడి కానీ కుళ్ళు. కానీ అది వడ్డీ వ్యాపారం బ్యాచే, అది వడ్డీ వ్యాపారం బ్యాచ్, ఇది వడ్డీ. ఈ బ్యాచ్ వడ్డీ వ్యాపారం చేసి వచ్చారు దేవుడికి. విచిత్రం అది తత్వాలు ఎవరు రాకూడదు, మనల్ని ఎవరు విమర్శించకూడదు. వస్తే ముక్కుముడిగా దాడి చేద్దాం. దాడి చేసే ఈ పందులు దాడిని ఎదుర్కొనేవి ప్రియమైన దేవుడు పిల్లలారా. కనుక యాత్ర ఉంటుంది, గోల్మ కూడా పడింది. ఇంకా అది వాక్యం కాడ ఎవరిని వదిలిపెట్టమండి. వ్యక్తిగతంగా వాడు ఎవడో పుట్టిందో కూడా తెలియదు నాకు. కానీ వాక్యం కాడికి వస్తే తండ్రికి పుట్టేవాడిని నమ్మాను కాబట్టి నేను ఆనందిస్తా. తన ఇంటిని ఆడిన వాడి సంఘానలా నువ్వు నా ఇంటి సోదరుడు అనుకున్నావు కాబట్టి నేను సోదరు లేకుండా పడతా. అది కనుక ఎప్పుడైతే ఇంత భయంకరంగా ఉందో వీళ్ళు ఎంత కష్టపడిన తర్వాత గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? 19 కార్యములు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు తెలీదు. మాంత్రిక విద్య నేర్చుకుంటున్న సంగతి ఎవరు తెలియదు. మనూరులో ఉంటారు చాలా మంది చేతబడి లేకపోతే బాణామతి లాంటి పేరులతో నేర్చుకుంటూ ఉంటారు. మనలోనే ఉంటారు. పెద్దక్క పెద్దన్న అనుకుంటారు. కానీ ఎప్పుడు బయటపడితే ఆయన పట్టి చెట్టుకేసి కొట్టి పళ్ళు కొడితే కానీ తెలియదు. అప్పుడే ధైర్యం కాదు. నీకు ఇది కూడా వచ్చారా? అప్పుడు జరగాని నష్టం ఏదో జరిగిందన్న తర్వాత అప్పుడు కానీ తెలియదు. అప్పుడు దాకా తెలియదు. మనతోనే ఉంటారు, మనకు తెలియదు. ఇంకా మాంత్రిక విద్య అభ్యసించిన వారు యూదులలోనే ఒక పక్క పునరుద్ధానం గురించి జరుగుతుంది, ఒక పక్క లేఖన పోత జరుగుతుంది, ఒక పక్క ఏమో మాంత్రిక విద్య పోత జరుగుతుంది. వీళ్ళు ఎంతగా పోరాటం చేయాలండి బాబు. నిజంగా నాకు అనిపించిందండి ఆ రోజున ఇట్లా అక్షర రూపంలో బైబిల్ లేకపోయినా దేవుడు చెప్పిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని, మనకి ఏది జ్ఞాపకం ఉండదండి. మనం మర్చిపోతాం, మనం రెఫరెన్స్ మర్చిపోతాం. ప్రశ్నలు చేస్తాం ఎవరు చెప్పాలనుకుంటాం మనం అయితే. ఎందుకంటే దాని మైండ్ పనిచేయదు కదా. ఎందుకంటే కాన్సన్ట్రేట్ లేదు ఫస్ట్ బైబిల్ మీద. ఏదో టైం పాస్గా చెప్పాలి, టైం పాస్గా వెళ్ళిపోవాలి, అంతే. కాన్సన్ట్రేషన్ తీసుకుంటుంది మనకి. కానీ అక్షర రూపంలో బైబిల్ లేదు. క్రీస్తుతో కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. తిరిగి మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళి ఏవైతే ఇక్కడ మాట్లాడారో పోస్టర్ కూర్చున్నట్టుగా అక్కడే బోధిస్తున్నారు. నాకు అనిపించింది జ్ఞాపక శక్తి అంటే ఆయనదే. మనదే జ్ఞాపక శక్తి గంట తర్వాత గుర్తుపడేది. అది గుర్తుండదే. అక్షరజ్ఞానం లేకపోయినా, చేతులు అక్షరూపంలో బైబిల్ లేకపోయినా, మరొక చోటకి వెళ్ళి క్రీస్తు గురించి ఈ క్రీస్తు దగ్గర నేర్చుకున్నదే చెప్పగలుగుతున్నా అంటే ఎంత గొప్ప ధన్యత అసలు. ఎంత గొప్ప ధన్యత. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి ఏడాశారు ఆయన ఏడాశారు అందరు ఎదుట వాటిని కాల్చివేసి
ఇదిగో మేము వాడి మాటలు విని వీడి మాటలు విని వాడి సపోర్ట్ కోరమని చెప్పుకొని ఈరోజు మేము మాంత్రిక విద్య నేర్చుకుని పునరుద్ధరణ లేదని చెప్పే వారికి సపోర్ట్గా ఉన్నాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఎంత గొప్ప తగ్గింపులు ఉంది అక్కడ. అవునండి, అక్కడ ఏదో ఫ్లోలో ఆ రోజున ఆ కరోనా గురించి మాట్లాడాను, నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన అలవాటు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలవాటు మనం రాలేదు, దేవుడు ఉపయోగ కరణించుకొని ఇప్పటికీ చెప్పలేమండి. కథాలకి ప్రాబ్లం ఇవ్వండి తెలుసు మీకు. వాడికి ఆ తగ్గింపు ఉండదు. తగ్గింపు లేకపోతే నీకు కొబ్బరి పీసు ఏమిరా అక్షర్ ఇక అది అమలు చేసుకోవడం వరకు తప్పులే తప్పులు టెన్షన్ మొత్తం అయిపోయి ఉంటుంది. ఇంకా అలా ఎన్నోనే నా దగ్గర కొట్టకుండా బొమ్మేసి పడుతుంటే ఇంకా అది ఆస్తి 31 జీవి ఉంది మన దగ్గర. ఏమైనా దేవుని పిల్లలు టెన్షన్ పడుతుంటారు. ఎట్లా ఉందా ఉంటే భయం, అరే ఎంత కరెక్షన్ కరెక్ట్గా వాడికి తెలుసు అండి, వాడికి తెలుసు. ఏమైనా దేవుని పిల్లలు కనుక అందరి ఎదుట ఇదిగో మేము మాతృపేద నేర్చుకున్నాము, ఇది తప్పు పునరుద్ధరణ బట్టి చూస్తే అని వాళ్ళ మధ్య పేతురు వ్యవహార తదితరుల మధ్య బహిరంగంగా వాళ్ళు క్షమాపణ కోరారంటే వాళ్ళు కదా నిజమైన ప్రశ్న. మనం కోరుకుంటామండి ఏం తగ్గేదిలా, ఎవరికి ఎవరు తగ్గడండి బాబు. అంతా పుష్పాలు చూసి ఉన్నారా, ఎవరు తగ్గుతాడు, ఎవరు తగ్గడు. అది వాక్యం కదా. వారు వాటి లెక్క చూడగా కాల్చి వేసిన పుస్తకాల లెక్క 50,000 వెండి రూపాయలంట. బాబోయ్, బైబిల్ 200 రూపాయలు మాట కాస్ట్ అంతే. కానీ మాంత్రిక విద్య అనే దాన్ని అభ్యసించడం కొరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాస్ట్ 50,000 రూపాయలు వెండి. అంటే ఎంత కాస్ట్ ఉన్నదో ఉంటుంది. బైబిల్ కాస్ట్ 150 రూపాయలనే లెక్క లేకుండా భయ. అదే బైబిల్ కాస్ట్ 1,00,000 రూపాయలు నువ్వు ఫస్ట్ నుంచి పెట్టుంటే నిజంగా దీని విలువ తెలిసిందేనండి. 1,00,000 పెట్టి కొనాల బైబిల్ని. అప్పుడు పేజీని ఇట్లా తీసేవాడు, చిన్నగా తీసేవాడు. ఇప్పుడైతే చిరిగినా ఆడికి వెళ్ళి బుక్ స్టాల్ బైబిల్ తీసినప్పుడు లెక్కలేదు. ఇక్కడ కనీసం 10,000 రూపాయలు పెట్టిన బైబిల్ కాస్ట్ బాగుండేది. అమ్మో 10,000 ఏంద్రా ఇది మచ్చబడింది ఊరు కొట్టడం మళ్ళీ అట్టంటాం మనం. కానీ ప్రభు తక్కువగా వెళ్ళాలి, పిల్లల కాడికి అందరి చేతులకు వెళ్ళాలా. ప్రింట్లు లక్షలాది ప్రింట్లు రావాలా. ఎవరు లేపితే వస్తారు ముందుకి. ఆయన కంప్యూటర్ ప్రభు లే అది కొను, ఎంత కొంటారు బాబా, కొండరా వెళ్ళి నేను చెప్తాను ఏలం పట్ల అంతే. 250 కోట్ల రూపాయల బైబిల్. ఒక్క బైబిల్ కాస్ట్ కాదండి అది. నేను మొన్న సెర్చ్ చేస్తే సంవత్సరానికి అంట. ఒక సంవత్సరానికి బైబిల్ ఉన్నది, సంవత్సరం దాని విలువ. ఆ సంవత్సరం బైబిల్ విలువ 250 కోట్లు అంట. నేను అనుకున్న ఫస్ట్లో జీవితార్థం అనుకున్నా. ఒక సంవత్సరానికి ఆ డబ్బులు పెట్టే ఈ రోజున బైబిల్ 100కు 150కు 200కు మార్కెట్లోకి వస్తుంది అందరి చేతుల్లోకి. బిల్ గేట్స్ వంటలే కదండి. సంవత్సరానికి బైబిల్ కొంటున్నాడు. ప్రతి సంవత్సరం 100 కోట్లు కొంటున్నాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పడు. మనకు ఎంతమంది దేవుడు చూడండి, మనకేమో లేక లేకుండా చెప్తున్నాడు. 50,000 వెండి రొక్కలు, 50,000 వెండి రొక్కలు. దేవుని పిల్లలు అంటే ఇంత విలువ. ఉద్యోగం చేస్తున్నాడు, అలాగే పని చేసుకుంటున్నాడు, చర్చి బాగలేదు, ప్రతి ఏటా జరిగే దైవ పురస్కారాలకు ఇబ్బందిగా ఉంది. ఎక్కడో ఉన్నానో తెలిసింది బెంగళూరు ప్రాంతాలు. అంతే రాజుగారికి వెళ్ళాడు, ముఖం మార్చాడు. ఏంటో అన్నాడు, ఏం లేదు ప్రభు చెప్తే మాత్రం తీరుస్తారా అన్నాడు. ఇదే పరిస్థితి. వెళ్ళరాపో ఎన్ని రోజులు తెలియదు. సరే 3 months సార్, ఏమో సార్ 6 months తీసుకో. మొత్తం తీసుకున్నాడు. కాకి మధ్యలో ఉంటారు మళ్ళీ ఎవరో దారి దోపిడిగాడు. అందరి బాధ నుంచి రక్షణార్థమే ఒక ముద్ర, రాజుగారి ఉంగరం,
శాసనం తీసుకున్నాడు, బయలుదేరాడు. పాడైపోయిన దేవాలయాన్ని కట్టడానికి వస్తున్నాడు. ఓహో దండన వేశాడు. అందరూ ఎగిరి గంతేస్తున్నారు. ఒక ఇద్దరు మాత్రం కూర్చొని ఒక్కటే ఏడుపు పెడుతున్నారంట. దేవాలయం కట్టడానికి వస్తుంది కాదు, ఇప్పటి వరకు మా ఆటలు సాగాయి, ఇక నుంచి సాకుండా పోత ఏంట్రానని వాళ్ళిద్దరు ఏడుపు మామూలు గారంట. బాగు చేస్తున్నా ఎడుతారండి. ఎవరన్నా బాగు చేస్తున్నా ఎడుతారా? అయ్యో వాళ్ళు బాగుపడిపోయారే అని ఎడుతారండి. చేతులు ఇవ్వాలి మన చేతనంత తలంపు ద్వారానో, ఆలోచన ద్వారానో, అనుచరణ ద్వారానో, మరొక ద్వారానో వాడు స్వీకరించకపోయి నన్ను వెళ్ళేద్దాం. ముందైతే ఒక ఆలోచన పుట్టి చూడలేయాలంతే. అది చేతుల కొరకు వస్తుంటే ఒక్కటే ఏడుపండి బాబు, ఒక్కటే ఏడు. దేవాలయాన్ని కట్టనికి వచ్చేవాళ్ళు చూస్తే ఎందుకండి ఆడటం? మత్సరం, మత్సరం కదా. సంబరట్ టోబియో ఇద్దరు దొందే, మామూలు కాదు. బాగుపడుతుంటే వాడు నేనే బాగుంటాను. అబ్బా ఏంటది? ఏంటది? నేనే బాగుండాలి ఏంటి? స్వార్థం. సంఘం అంటే అందరూ బాగుండాలి. అది వాక్యం ద్వారా దేవుడు అందిస్తున్నటువంటి అనుగ్రహం. కనుక తీసుకున్నాడు, తాగి బయలుదేరాడు. ఇలా ఏడుస్తున్నారంటే మామూలు కాదు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, మోరేవీయుడైన సంభరణము, అమ్మోనీయుడైన టోబియా అని దాసుడు మళ్ళీ మామూలు కాదు, దేవదాసుడే. ఇజ్రాయేలుకు క్షేమము కలగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడి, బాబో ఇడొస్తే అంత మంచిగా జరిగిద్ది నాయన అని ఏడుతున్నారంట. ఇజ్రాయేలుకి క్షేమం జరగకూడదు, ఒక కుటుంబానికి క్షేమం జరగకూడదు, ఒక వ్యక్తికి వాక్యం అందకూడదు, ఒక వ్యక్తి జ్ఞానవంతుడు అవ్వకూడదు. ఎప్పుడు బానిసలుగానే ఉండాలా, ఎప్పుడు మన చెప్పుల కిందే ఉండాలి. ఇదేం తలంపురా? ఇదేం తలంపు? ఇదేం తలంపు? ఇదేం తలంపు? 5 బయలుదేరి వెళ్ళారు. మంచి కారు, సమస్య కారు వేసుకొని ఇంత వేసుకుని వెళ్ళారు. అంతే, స్టేజ్ వచ్చేసింది ఒక చోట. అంతే, 5 దిగారు, మన వచ్చి తీశారు, దిగారు, పోతున్నారు. రండమ్మా మీరు రండి అంటలా. నేను వెళ్ళి పెద్ద ఫస్ట్ గారితో మాట్లాడొచ్చింది. అక్కడ మీరు కార్లో కూర్చున్నాడు అంతే. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? రాజకీయమేనా? స్వార్థత వాళ్ళు వింటారు కదా. దైవజనుడి దగ్గర ఇంకేముంటే వాక్యాలే ఉంటాయి కదా. ఇంకేముంది? ఏడెందుకు కూర్చోమన్నాడు? అయ్యగారు చెప్పారు కాబట్టి మనం గౌరవిద్దాం. కారులో వేసేసుకొని పడుతున్నాం. వీడిని ఎప్పుడు కొనుక్కోడు. దీన్ని ఏమంటారు? క్రీస్తు కంటే గొప్పదండి. సెక్యూరిటీ వేలు కాపాడదు. ఎందుకో మరి 1,000 రూపాయలు విదేశాలు దాచేస్తున్నాం తెలుసు మీకు. అసలు బాబాయ్ ఆడా లేదండి బాబు, మన కాపాడలేదంటే బాబాయ్. సువార్త పేరుతో 15 రోజులు టూర్ ఎక్కడంటే అక్కడ ఖచ్చితంగా కోడ్ ఉంటుంది, లాకర్ ఉంటుంది, దాంట్లో నెంబర్ ఉంటుంది. ఏముంటుంది లాకర్ అంటే? ఇట్లాంటి ఇల్లే ఉంటుంది, చిన్న చిన్న కాంప్యూటర్ కొట్టు సరుగులాగా ఉంటాయి, దానికి ఒక నెంబర్ ఉంటుంది అంతే. స్విస్ అకౌంట్ ఒక రూల్ ఉంది, ఎవరి అకౌంట్ ప్రపంచానికి చెప్పండి అంతే. ఆడకెళ్ళి దాతనే ఉంటుంది, ఇంకా కాపాడలేదు వాడేమి లేదు. డాక్యుమెంట్స్ స్విస్ అకౌంట్ ఆడితే ఆడి నాని ఉంటే ఆడితే వస్తాయి అంతే. అప్పటిదాకా వస్తాయి, డబ్బులే ఉండవు. మీరు అనుకుంటారా ఈ డబ్బులు మొత్తం మార్కెట్లో తిరుగుతుంటాయి. అక్కడ ఏ బ్యాంకులో డబ్బులు ఉండవు. ఆ బ్యాంక్ రొటేషన్ ఎంతో ఈ రోజుకి 5 లక్షలు అయితే పార్కే ఉంటాయి. కొన్ని బ్యాంకులు కోటే ఉంటుంది, మిగతా డబ్బులంతా జనాల్లో ఉంటుంది. ఎక్కడ డబ్బులు కొట్ల ఉండవు, దాచుకుంటే దుబ్బులు పెడుతుంటాయి. కాబట్టి మీరు దేవుని పిల్లరా ఎందుకు వెళ్తున్నారు కదా సార్? స్విస్ అకౌంట్ ఎక్కడే ఉన్నాడు మనోడు ఒకడు, తాటి మట్ట సిబిసిఐడి రైట్ చేస్తే 37 కోట్లు తప్పుకున్నాడు. పేరు అమ్ము బయటపడింది. అది నైనా గార్డెన్ ఇప్పుడు తీసేశారులేండి, అపార్ట్మెంట్ కడుతున్నాడు. 37 కోట్లు ఒక కాపర్ని పట్టుకుంటే రైట్ చేస్తే
బయట పేరు రాకుండా 37 కోట్ల రూపాయలు ఇచ్చాడు. తెలంగాణ రాగానే అబ్బని సంఘ దేశం అంతే కేటీఆర్ను హరీశ్రావు 300 కోట్లు ఇచ్చాడు మన కనగరి సతీష్. బహిరంగ నిజం 300 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కలిపి తీశాడు, డిఫరెంట్ కట్ చేశాడు 50 కోట్లు. ఇప్పుడు తిహార్ జైల్లో ఉంది. పోయిందా జైలుకి. రేపు నిన్నేస్తాడు దేవుడు, నువ్వు ఇంత బోధంగా ఎందుకంటే వీటికి సేవ. 300 కోట్ల బెదిరిస్తే 300 కోట్ల. గాంధీ పిలిచారు 10 కోట్లు, కవిత పిలిచారు 50 కోట్లు, కేటీఆర్ పిలిచాడు 150 కోట్లు, హరీష్ పిలిచాడు 60 కోట్లు, చిన్న సిటికి ఎమ్మెల్యేలకు 5 కోట్లు, 2 కోట్లు, 1000 కోట్లు. మన సొంత కూడా వెళ్ళాడండి. మరే అంక 3 కోట్లు ఇచ్చాడండి ఎమ్మెల్సీ. ఎక్కడ తగ్గి డబ్బు అంతా మన దగ్గర దొబ్బిందే. కలవరే పాపని గురించి చాలా మంది తెలియదులే. నీ అంత మొదలు లోపం లేడు. నువ్వు చూపించే సినిమాకి జనం ఫ్లాట్. నాకు నవ్వు వచ్చింది. అబ్బా ఏం లాగేస్తున్నారు ఆయన ప్రభు, ఇంకా పోవాలి ప్రభు ఒంట్లోకి పోవాలి. అయ్యా కలవరికి వెళ్ళి బాగుంటుంది, పెద్ద ఉంటుంది. కాలం మనమే పడతాం. అదే ఏమండి, అదే మీకంటే కరెక్ట్. నరకం రేపు ముగిస్తే ఉంటుంది మరి సినిమా. నిజాలు కదా అనుకోను. మళ్ళీ మధ్యాహ్నం పూట పట్టుకుంటారని తెల్లవారు 4 గంటలకి మళ్ళీ అపాయింట్మెంట్. ఎవరికి తెల్లవారు 4 గంటలకి 6 గంటలకు వెళ్ళిపోవాలంటే వాళ్ళు వచ్చేసి. కేటీఆర్ అంతే, కవిత అంతే, హరీష్ అంతే, గాంధీ అంతే, ఈడింతే, వాడంతే. దేవుడు పిల్లరా సొమ్ము మానవుడి కాదు. మరి ఇలాంటి నీకు ఎవరో అప్పుడు కూడా ఉన్నానండో. ఇలా కొత్తేం కాదు. ధ్యాస లేనివాడు ధ్యానించగలడు, ధ్యాస ఉన్నవాడు సుమ చేసుకోవాలి. అది ఇజ్రాయేలుకు క్షేమం కలగజేయవాడు ఒకడు వచ్చిన నీ బహుగా దుఃఖపడి బాబు అడుగు పెట్టడంటే నిజాలు తెలిసిపోతే ఎంత నాయన అని సన్మాలతో టోబియా కలిసి ఇద్దరు కలిసి తెగ వేసేస్తున్నారండి బాబు. ఎవరు బాగుపడుతుంది ఎందుకని అడటం, ఎవరు బాగుపడితే ఎందుకు అడటం, వాస్తవం తెలిస్తే ఎందుకు అడటం. క్షేమం కలిగితే వారు లేని వారు నాడున్నారు, సత్యం చెబితే ఓర్చుకోలేని వారు నేడు ఉన్నారు. ఇదైతే సాగదండి. రెండవ రాకడ వచ్చే అంతరకు ఈ ఫార్ములా మెడిసిన్ పనిచేస్తూనే ఉంటుంది. 43:10 అపోస్తల కార్యములు 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రతి ప్రవక్త ఆయన నామము మూలముగా పాపక్షమాపణ, పునరుద్ధానం. పాపం క్షమింపబడితే మృతుల్లోంచి లేస్తావు. ప్రతి ప్రవక్త ఎందరైతే బైబిల్లో మనకు ప్రవక్త కనబడుతున్నారో వాళ్ళంతా క్రీస్తు పునరుద్ధానం గురించే మాట్లాడారు. అది నీ పరిశుద్ధిని కుళ్ళు కొట్ట నియ్యవు అని దావీదు, ఒక పక్క మోషే, ఒక పక్క అబ్రహాము, ఇలా ఎందరైతే ప్రవక్తలు ఉన్నారో వాళ్ళంతా పునరుద్ధానం గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు సంఘాల పునరుద్ధానం అనేది ఆదివారం పూట క్రీస్తు వారు కొట్టేది, ఇంకా పునరుద్ధానికి ఎలా వారసులవుతాం. క్రీస్తు మాటను పంచారు నీ సోట్లో. మరి క్రీస్తు శరీరాన్ని సంఘానికి ఎందుకు దూరం చేశాం? అసలు పూనుకున్న ప్రతిసారి క్రీస్తు మాట అనంతరం ఇవ్వాలి. శుక్రవారం మనం ఇచ్చాం, మనం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం, ఇవ్వాలి కదండి. మరి క్రీస్తు వారి మాట అన్నాం, క్రీస్తు వారి రక్త పాలు భాగస్తుండగా, క్రీస్తు వారి శరీర పాలు భాగస్తుండగా నువ్వు రొట్టె ద్రాక్షరసానికి ఎందుకు దూరంగా ఉన్నావు? నెలకు ఒకసారి తింటా. బొమ్మ అయితే 3 సార్లు తింటాడు, చికెన్ అయితే గట్టి ఉంటే 4 సార్లు తింటాడు. అది అంటే ఒక కోడి కంటే క్రీస్తు శరీరం తక్కువైపోయిందండి వీడికి. వాడు అడగడు. 2:42, 2:46 అపోస్తల కార్యాలు అడగడు. ఇంటింటా రొట్టె విరిచుచు ఆదివారం ఉంది అక్కడ, వాళ్ళ తెక్క ఉంది అక్కడ. క్రీస్తు రొట్టెకి, క్రీస్తు శరీరానికి దేవుడు అభినవ సంబంధాన్ని పెట్టి రక్తానికి ద్రాక్షరసానికి మంచి ముడి వేసి సంఘములో పిల్లలకు వాక్య అనంతరం పంచంద్ర అంటే నెలకొక్కసారి రక్తవర్షం నిలబెట్టినట్టు.
అబ్బా ఇంకెట్టా నువ్వు పంపి వారం ఒకసారి స్కూల్కి ప్రతి సోమవారం పోనా మిగతా 5 రోజులు బాగా అడుగు అని తండ్రి పనికి వెళ్తాడు. 3ంటికి వచ్చుంటాడు ఇంట్లో. అరే స్కూల్కి పోయినా 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 మధ్యాహ్నం వచ్చాను కొడుకు నొప్పి ఇంకా అంతే కర్రందుకు ఒకటి వేస్తాడు. లేదు డాడీ హాఫ్ డే. నిజమా మీ టీచర్ నెంబడి? అవునండి హాఫ్ డే. రైట్. 1 గంట ముందో నీ కంటి ముందు సమయంలో నీ బిడ్డ కనబడితే వాడి భవిష్యత్తు ఆగమైపోద్దని నువ్వు ఎంత కోపాన్ని వ్యక్తపరిచానే. మరి ప్రతి వారం దేవుడి మాట వినబడుతుంటే ఆయన శరీరం పంచకపోతే దేవుడికి అంత కోపరాల మళ్ళా పరలోకం దక్కిందంట పోతే సినిమా నిజమా అంతే. ఊహా ఎలా ఇస్తారు? మాట చెప్పిన తర్వాత క్రీస్తు వారి శరీరంలో రక్తంలో పాలిభాగం కాకుండా సంఘాన్ని సాస్తున్నామంటే పైగా ఆత్మీయ విందు పేరుతో భోజనాలు పెట్టి 1 వారం ఇస్తున్నామంటే ఆ రోజున ఎస్పెషల్లీ ప్రత్యేకించి గుప్పెడు సొమ్ము దర్శిస్తున్నామంటే నేను ఏమనాలి? నిన్నేమనాలి? నేను వెళ్ళానండి ఏదో సోదరుడు యశోదరు ఎమ్మెల్యే కాదు ఏదో 4 మంది వాక్యం చెప్పిన ఆ ఫస్ట్ వీక్ ఇంకేముంది జోబులోంచి తీస్తున్నారండి డబ్బులు. నేను అనుకున్నా ఈ డబ్బులా లేదా ఇంకేమన్నా నిండిపోతుంది అంతే. ఏ పెళ్ళి దగ్గర కాళ్ళు ఎత్తే ముందు చూస్తా అట్లా మాస్టర్ గారు నెట్టేస్తాడంట ఆమె వేసేస్తాడంతే. ఇంత ఒట్లు ఉన్నాయి. నాకు తెలిసి 50 నుంచి 1,50,000 చోటే ఉంది. ఇంకెందుకంటే జాబులు హ్యాపీగా సంఘాల మీద పడి ఊర్ల మీద పడి ఎండాకాలం మాటల కింద కూర్చొని వాక్యాలు చెప్పుకుంటూ మాటకాయలు తిరుగుకుంటూ గుర్ర కొట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గాడి కష్టం ఎవరు తిరుగుతుంది బాబు. దానికోసమే ఎస్పెషల్లీ ప్రేమ లేదు. పైగా భోజనం దానికి డబ్బులు. మన సంఘంలో భోజనం పెడదామంటే భయపడతా. దీని కొరకు 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. 10 నిమిషాలు అయితే 2 రూపాయలు తినేస్తారు. హ్యాపీ ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి. ఎంత ఆలోచించి లాస్ట్ మినిట్లో అవద్దు అని చెబుతుంటే మేము ఎట్లామా నేను చేయలేము అలాగా చేసుకుంటారా ప్రజానికి దేవుడి పిల్లారు. కనుక వాక్యం అనేది ముందుకు వెళ్ళాలి అంటే మిగతా ఎన్ని వెనకొచ్చేయాల వాక్యమే ముందుండాలి. అంతే వాక్యమే ముందుండాలి. కనుక ప్రియమైన దేవుడి పిల్లారా బహుగా తొక్కపడవి సత్య వాక్యాన్ని ఓర్చుతారా? 10:43 ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందులని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అని. ప్రతి ప్రవక్త పునరుద్ధరణ గురించి మాట్లాడాడు, కానీ ఏ వాస్తవాన్ని పునరుద్ధరణ గురించి మాట్లాడటం సత్యకు మాత్రం ఇక అంతే. ఇంటిగా నుంచి తీసుకెళ్ళేంత వరకు ఒకటే పాట. తీసుకెళ్ళినాక ఆ మట్టి తొక్కుతుంటే కొద్దిగా ముందు వందల పోతనే ఉంటుంది. ప్రార్థన చేస్తాడు, కుడి చేత్తేయండి మట్టి అర్జెంట్, ఎడం చేత్తేయండి. కుడి చేత్త సచ్చిన శవపేటిక మీద కుడి చేత్త మట్టి వేయకూడదా? వారిని తగలయ్యా, నువ్వు ఎవడు పుట్టావో తెలియదురా నాయన. నాకు తెలిసి అంతవరకైతే కీడంట అంటే కీడిని ప్రోత్సహించేది ఎడం చెయ్యా. నీ కుడి చేత లంచం పుచ్చుకోదన్నాడు దేవుడు. కీడిని ప్రోత్సహించేది ఇది ఒకరు అనుకుంటే. ఎడం చెప్పి అతను మరి 3 సార్లు, మరి ఎడ్యుకేషన్లో 3 సార్లు, అక్షంతలో 3 సార్లే, నెలలో 3 ముళ్ళే, చచ్చినప్పుడు 3. ఏంటి ఈ 3కి నీకు సంబంధం తెలీదు. గ్రామ గ్రంథాలయాల్లో పొందుపరచండి, గ్రామ పెద్దలు చెప్పనిది, గ్రామంలో ఏ కాపరి నోట రానిది దరిద్రం ఇదే. ఎందుకు 3 ముళ్ళు వేస్తామో తెలియదు. 3 ముళ్ళు వేసిన 3వ రోజే కట్నం కూడా చంపేస్తాం. వరపట్ల కొరకు నమ్మవద్దు బలి అయిపోయింది. అర్థమావన కట్నం కొరకు బలి తీసుకున్నారు. కాలపరాన్ని ఆరక ముందే నమ్మవద్దు బలి. వీడికి భార్య వచ్చింది కాకుండా మళ్ళీ వీడికి తెచ్చింది కాకుండా వీడు అబ్రహాం వంశం. నాకు అదే అనిపించిందండి, ఎట్లా నువ్వు అబ్రహాం వంశస్థుడు అవుతుంది.
బెల్లం సొమ్ము తెచ్చుకొని తినే నువ్వు ఆడిపొడి తప్పుకోకూడదా? నా కోడదాబో ఇట్రా, కోడదాబో ఎందుకు దేవుడు చెప్తారు వాళ్ళొక్క క్వశ్చన్. నా కోడలు మహారాణిలో రావా? బంగారం తీసుకెళ్ళు, వజ్రాలు తీసుకెళ్ళు, బట్టలు తీసుకెళ్ళు, గాజులు తీసుకెళ్ళి, గుర్రాన్ని తీసుకెళ్ళు, నడవకూడదు. దేవతలకు ఇంటి పడో చెప్తాను. అబ్రాం, నేను అబ్రాం గారు భావించను. ఏం తీసుకుంటావు? మాట నేను తీసుకున్నాను కట్న. రేపు నా బిడ్డకిస్తాను, నా కొడుకు తీసుకుంటున్నా. ఊరికి రివర్స్ పొలాలు వేసిన మగాన్ని ఎక్కడ? అప్పుడు దాకా మా ఊళ్ళో గుండ్లు ఉండేవి అన్నంతే. ఇప్పుడు ఎవడో గుండు కొడుచుకోట్లా. ఒకడు మూర్ఖత్వం ఆ ఊరికి న్యాయం జరిగిందంటే దానికి ముందు మనమే అంటాం. వచ్చాడు ఎవడో నువ్వు చెప్పడానికి నా ఇల్లు నా ఇష్టం, మా నాన్న ఇష్టం కష్టపడి కొన్నాడు పోయిపోయాను అంతే. మా నాన్న అన్నాడు, మావాడు ఎవరి మాట ఎండగానే మాట నువ్వు విన్నాడు అంతే. మా నాన్న బాగా సపోర్ట్ చేస్తాడండి. మావాడు ఎవరి మాట ఎండగానే ఏరాసారే రాంగాసారే ఆ చెప్పాడు చేయి మావాడు అంతే. నీకు చెప్పు మావాడంతే. పెట్టో తిప్పో అన్నంతే అంతే. నువ్వే మా కోపం ఇక్కడికి మా ఇంటి అంతా నగరిదా? నువ్వు ఇంతే కోపం వేసుకోవాలా? నువ్వేం చదువుకున్నారా? నీకేం చదువు వచ్చినా? ఎప్పటి వరకు నాకు రోగచిన కా నుంచి ఒక్క మాట విన్నట్టుగా హిస్టరీలో లేదు. ఇక ముందు వింటాను అనుకోవద్దు. వినా అస్సలు వినా. నువ్వు చెప్పిన న్యాయం అయితే వింటా, న్యాయం కాదు కదా. ఇట్ట పెట్టి బోర్ ఇక్కడే ఎవడో చెప్పింది ఏడైతే పడవా ఎడే అంతే. తక్కువ చేసేంటే బోరు ఏం పెట్టదు. సుగుణ మూట పెట్టు. ఎన్ని పెట్టారు సుగుణ మూట? కొత్తగా వచ్చింది మరి పెట్టదు. మెగా మోటార్ పెడదాం. లక్ష్మీ సుగుణ తాపప్పుడు మనం అయ్యే కొంటాం. ఏది మార్కెట్లో ట్రెండ్ అయితే దాన్నే కొంటాం. మనం కొత్త వ్యవస్థలో కొంటాం. ఎప్పటి వరకు ఒక్కసారి కూడా రిపేర్ కాదా? మెగా 2015లో ఇల్లు అయిపోయింది. ఎప్పటికీ 4-9 నుంచి దైవదేవుడురా నీమైన దేవుడి పిల్ల. అందుకే డిసైడ్ చేసిన పునాది మనం అయ్యారా వాక్యానికైనా జీవితానికైనా. పెళ్లి డేట్ కూడా మనం ఫిక్స్ చేసామంతే. ఈ రోజే చేసుకుంటాం. కుదరకపోతే నువ్వు ఆర్డర్ చేయలేదు. ఏదంటే ఎవరి మాట లేదు. ఆడెవరి మాట విన్నాను. ఏమైనా దేవుని పిల్లారా? ఎవరి మాట వినమని కాదండి. చెప్పేవాడు వాడికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మాట వినడం అంతే. దేవుడు చెప్పాడు కదా ఆల్రెడీ. నువ్వు చెప్పేది ఏమన్నా? నువ్వు దేవుడి కంటే గొప్పవా? ఎవరి కంటే గొప్పవా? ఈరోజు మీరు చూడండి, ఏ యవనస్తుడు గుండు కొట్టించుకోరు. గుళ్ళు పోతే పీకోత పడేస్తున్నారు, వచ్చేస్తున్నారు, మోదలేస్తున్నారు అంతే. మార్పు ఎవరితో సాధ్యమైంది? ఒక మూర్ఖులు ఎప్పుడుంటే వాటితో సాధ్యమైంది. వాళ్ళంతా మూర్ఖులే మరి. అందుకే పునరుద్ధానం గురించి అంత గొప్పగా చెప్పారు. దాని కొరకు ప్రాణాలే కోల్పోయారు. ఈ రోజు సంఘాల పునరుద్ధానం బాధే లేదా? పునరుద్ధానం బాధే లేదా? పునరుద్ధానం బాధే లేదా? ఎట్ట యోహాను సువార్త 3:32 తనకున్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరింపును? యేసుక్రీస్తు వారు చెప్పిందే ఎవరింట్లా. ఇక మనం చెప్పింది విని ఫాలో అవుతారు మనం అనుకుంటామండి. పునరుద్ధానం ఉందని గొప్పగా క్రీస్తు నిరూపించి ప్రవక్తలు చెప్పి ఇంత జరిగితేనే ఎవడో నమ్మరా? ఎవడు అంగీకరించును? ఎవడు అంగీకరింపడం. ఇప్పుడు మన జంట మాత్రం వింటానండి. ఆయన చెప్పింది వినమని ఆయన చెప్పాడు. ఆయన చెప్పాడు కదా. తను కన్నవాడిని గుర్చి చూసి తను కన్నవాడిని ఏం కన్నాడు? అని ఏం చూశాడు? విన్నవాడిని గుర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడు అంగీకరించును? ఎవడు అంగీకరింపడం. యేసుక్రీస్తు వారి సాక్ష్యాన్ని అంగీకరింపని లోపం. వాక్యాల్లో ఉన్న వాస్తవాన్ని ఎంత స్టాండర్డ్ గా స్టెబిలిటీగా చెబితే మాత్రం వింటారండి? ఇంత పునాది వేస్తుంటే వింటారా అండి? ఒక్కటే మాట, ఆయనకి దేవుడి కృప అలా ఉంది, నాకు ఎలా ఉంది,
దేవుడి కృప తప్పను అట్లంతే, మనకే రివర్స్ వచ్చింది. దేవుడి కృప ఎలా తప్పు అంటాం? కాబట్టి ఆయనకు ఆ జ్ఞానం ఇచ్చాడు, అలా వెళ్ళాడు. నాకు ఈ జ్ఞానం ఇచ్చాడు, ఇలా వెళ్తున్నాను. జ్ఞానం ఇచ్చేది దేవుడే కదా, ఆ దేవుడే. కాబట్టి దేవుడి మీద వేసాడు ఎంత. ఎవరి వారసుడు? ఏదైనా మనములో ఆదాలు వేరే వారసుడే కదా. నేను దేవుడి రికార్డు పెట్టేస్తున్నాను చూడండి, అక్కడ దేవుడి రికార్డు పెట్టేస్తున్నాను. ఏమైనా దేవుని పిల్లలు వస్తుంటారంటే వచ్చింది 4 రోజుల పాటు చెప్పేసి వెళ్ళిపోతుంటారు. మంచి చెల్లి భరించేది మేమెక్కడ అంటాడు కాపరి. మన సువార్త సభ్యులు ఎందుకు ఇలాగే అంటవాళ్ళు. ఆయన చెప్పని మనం చెప్పామనుకోండి, వస్తారు కొత్త చెప్పాలి కాబట్టి కొత్త చెప్తారు. నేనే కదా మనిషిని చూసేది. మీ ఇంట్లో బట్టదే కానీ వస్తాడా, మీ ఇంట్లో బట్టలు కానీ వస్తాడా, మీ ఇంట్లో అయితే ఆయన వస్తాడా, మొత్తం మేమే కదా. నిజమే కదా, అంతే మనసు మన నాయకుని కాడికి. ఎందుకంటే ఆ బోధ అక్కడ వారు ఆలోచింప చేసిందని కాపరి గ్రహించాడు కనుకనే ఇంకా రావద్దు ఇంకా, అంతే. అదే నువ్వు కాపరి గారిని కుటుంబాన్ని అట్ట పొగుడు, సంఘానికి ఇష్టం లేకపోయినా నువ్వు ఎంత మంచోడు, మిగతా వాళ్ళు 15 చూసుకుంటారు, ఆయన అయితే 2 గట్లంతే. ఇదొక టైప్ ఆఫ్ బిజినెస్. ఇక పునరుద్ధానం గురించి మనకేమంది? బుద్ధిహీనుడు అనే వాడికి ఇది జ్ఞానం రా, జ్ఞాన పదార్థం రా, దేవుడు బోధించమంటరా అని చెబితే మాత్రం యాడెక్కింది. ఇంకా అంటే ఆదివారం శివాంశాలకి వాటికి దాన్ని పాటు చేసుకుంటే వెళ్ళిపోవడం తప్ప మరొకటి ఆలోచన లేదు. ఆ మహానుభావుడు ఎందుకు తిరుగులేసాడో మనకు తెలియదు, మనం తిరుగులేస్తామో లేదో మనకు తెలియదు. వాక్యాలు ఉంటే తప్ప లాభాల సంగతి వాడికి తెలియదు. ఏం తెలుసయ్యా అంటే క్రిస్టియన్స్గా ఆదివారం పూట చర్చికి పోవాలను, కుసేపు వినవలను, ఆయన ఏదో చెప్పేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంటికి రావాలను. అంతే. బైబిల్ని అంగీకరిస్తేనే ప్రాణం నమ్మది, అది జ్ఞానాన్ని ఇస్తుంది. బైబిల్ లేకుండా భూమి మీద ఎలాగైనా బతికేయచ్చు. భూమి మీద బతకడానికి బైబిల్కి సంబంధం లేదు, లేకుండా కూడా బతుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. బైబిల్ పట్టుకొని వాడు సూపర్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ రోజున. కానీ బైబిల్ ఎందుకు పట్టుకోవాలయ్యా అంటే నువ్వు చస్తే ఏం జరిగిద్దో అక్కడ నేర్చుకొని బాధపడటం కంటే, తెలుసుకొని బాధపడటం కంటే ఇక్కడ గ్రహించడమే బాగుంటుంది. నేర్చుకోవాలి. అన్ని బాగున్నాయి అనుకోండి, ముగిస్తాను. అన్ని బాగున్నాయి, దీని విలువ మనకు తెలియదండి. ఈ చెయ్యి విలువ, కాలు విలువ, భార్య విలువ, పిల్లల విలువ, కుటుంబం విలువ ఏ విలువ తెలియదు. పొరపాటున చెరుకు రసంలో చెయ్యబడి కట్ అయినా, ఎలక్ట్రికల్ షాప్ దగ్గర చెయ్యో కాలు పోయినా, రోడ్డు ప్రమాదంలో గోడ విరిగిపోయి మొండి చెయ్యి అయినా, మరొకటైనా అప్పుడు తెలిసిందండి దీని విలువ. దీనికి తోడు లేకపోయింది అండహీనం, ఏం చేసుకోవాలన్నా వంటలు చెయ్యి, బలం లేదు, ఒక పక్క వికారం, ఒక పక్క బలహీనత, ఒక పక్క దృష్టి అసహ్యత, ఒక పక్క జీవితాంతం బాధ. ఒక అవయవం కోల్పోతే ఆ రోజునే అర్థమైంది. అప్పుడు దాకా ఉన్నప్పుడు విలువ తెలియదు. నేను ఉండగా నా విలువ నీకు తెలియదు. చెప్పిన అవయవం నా విలువ తెలిసే సమయానికి నీకు అందరం. ఎందుకంటే కనబడదు, ఇంకా ఏడ్చినా రామదే చెప్పేసింది. ఒక అవయవం నేర్పుతున్న పాఠం, ఆత్మ పాఠం. మనిషికి తెలియదు బ్రహ్మడు. పునరుద్ధారం లేదంటే ఒకటే మనిషి ఆలోచన, ఎంజాయ్. తినొచ్చు, తాగొచ్చు, దొరలొచ్చు, బొమ్మొచ్చు. అది ఉంటే పత్యం చేయాల్సిన అవసరం ఉంది. తినే తిండి కాడ పత్యం, ప్రతి విషయంలో పత్యం. ఒక మనిషిని మాట అన్నామంటే భయం, ఒక మనిషి మీద అసహ్యం పడదామంటే భయం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి తగ్గించుకోవాలా. పునరుద్ధానం పొందాలంటే కంప్లీట్ గా తగ్గింపులోకి రావాలా. అప్పుడు మత్సరం ఉండదు, ఇంకా అప్పుడు మరొక ఆలోచన ఉండదు. ఇంకా అవన్నీ ఎవరు తీసేసుకుంటాడు? పత్యం ఎవరు చేస్తాడు? ఆరోగ్యంగా ఉన్నవాడు పత్యం ఎలా చేస్తాడు? కాబట్టి మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి పునరుద్ధానం మాకొద్దు అనుకున్నారు కనుకనే పునరుద్ధానం గురించి సంఘాల్లో బోధించట్లా. ఎప్పుడు బలహీనతలు, ఎప్పుడు అవసరాలు, ఎప్పుడు కోరికలు. అది అవసరాలు, కోరికలు, బలహీనతలు, ఈ మూడే సంఘంలో బోధ.
సంవత్సరానికి ఒక్కసారి ఈ రోజు మాత్రమే పునరుద్ధారుడై లేచాడన్న మాట మాత్రమే వినబడిద్దండి బాబు. ఇక మిగతా రోజులు ఆ డమరకం కొడుకుంటే వాళ్ళ ఆవిడ డెవలప్ వీళ్ళెవరు ఇప్పుడు ఇల్లు దగ్గర ఎడ్డమంటారు. ఆయన గిర్ర మాట్లాడుతుంది పాస్టర్మ్మ, వీడేమో డబ్బుడు కొడుకుంటారు పంపసారి సెంటర్ వెళ్తారు అంతే. మరి పాస్టర్మ్మ ఊహించుకోండి అలాగే ఉన్నారు. ఆయన గిర్రకెత్తారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ చేయికి సంబంధం ఉండదు. ప్రాక్టీస్ పెట్ట వాళ్ళు రిటర్న్ కొడుతుంటారు. అదేమో గాల్లో కొట్టి సక్కటి వాడు ఎడ్డమండు ఎడ్డమండు అడక్కదనే మ్యాచ్ కొట్టుకోవటం. పాస్టర్మ్మ అంతే. అదే అనుకోవడం ఇల్లు కూడా సంగంలో పడి. కాబట్టి దేవుడి దృష్టిలో ఎడ్డబండలో కనపడ్డారు. నాకు కనపడలేదని మీకు చెప్పిన, మీకు కనపడలేదని కనుక మీరు దేవుడికి వెళ్ళారా. ఆయన సాక్ష్యం ఎవరు అంగీకరింపడం? యేసుక్రీస్తు వారి సాక్ష్యాన్నే అంగీకరింపడం. ఇక మనం చెబితే వింటారండి, వినకపోయినా చెప్పాలా? నువ్వు సస్తే బతుకుందని చెప్పాలా? ఆ బతుకు జాగ్రత్త క్రీస్తు ద్వారా నెరవేరిందని చెప్పాలి. లాస్ట్ మాట 17 కీర్తన గ్రంథము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. యథార్థం అంటే అవాస్తవం కానిది, వాస్తవికత సంతరించుకుంది. అది ప్రాణమును తెప్పరల చేయను. బాగా దాకా వేసి నీళ్ళు అయితే అమ్మాయి అన్ను పట్టింది, నేను ప్రాణం పోయొచ్చింది అంటమ్మా. ఎందుకు? దేహం వాటర్ అడుగుతుంది. అది అందినప్పుడు ఆటోమేటిక్గా అది తెప్పలుతుంది. వాక్యం అందితేనంట ఆత్మ అమ్మయ్య క్షణాలకి ఇది మంచి వాక్యం అన్నాడు, థ్యాంక్స్ ప్రభువా అని ఆత్మ వరపెడుతుందంట. యెహోవా శాసనము నమ్మదగినది వాక్యం, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. కాపరి నోట ప్రసంగం ఎవడైనా షేక్ అవ్వాల. వాడు ఊరు పెద్దైనా, కర్ణమైనా, కోటైనా, బేమడైనా, మొలవడైనా, మోకడైనా, అనివార్య వర్గాన్ని అనగదొక్కుతున్న వాడు ఎవడైనా అది చెప్పాలి వాక్యం. అని చెప్పండి. సభలో ఇంత నిజాయితీ ఉండదు, ఇంత డైరెక్ట్ పదాలు ఉండవు. ఎమ్మెల్యే అయితే మేము గోడెత్తుంటాం, మనం ఎవడెత్తామంటే గోడెత్తుంటాం మనం అంతే. కానీ ఆలోచన పుట్టించే ప్రసంగాలు ఎవరు చేస్తున్నాడండి? పోనీ చేద్దాం అనుకుంటే డైరెక్ట్గా మాట్లాడతారు, మళ్ళా డైరెక్ట్గా మాట్లాడతారు. మళ్ళా ఆ గుడి ఉంది, అది రాయి, ఇక్కడ బండ ఉంది, ఇది రాయి, నీకు ఎందుకు గుడి బండ రాయి అయితే క్రీస్తు గొప్పతనం చెప్పు, దాంతో నీకు ఎందుకు అసలు ఎందుకు కనబడింది? నీకు అది కనబడబడుతుంది గట్టికి. అక్కడ ఏం లేదు, ఏసే గొప్పోడు అంటానికి మిగతా వాళ్ళని తప్పు చేయవలసిన అవసరం లేదు. మీ అమ్మ ఇంటి భారం మొత్తం దాన్ని పిల్లలకు చెప్పడానికి మీరు సోమరపోతుల్లో చెప్పవలసిన అవసరం లేదు. అన్న గురించి చెప్తే సార్ ఆటోమేటిక్ వాళ్ళు వస్తారు. ఇది తల్లి నేర్చుకోవాలి, సల్వ నేర్చుకోవాలి, కార్బన్ నేర్చుకోవాలి. ఏది యథార్థమైన ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకున్న వాడు రోజున దేహం గురించి మాట్లాడినాడు. కేవలం సొమ్ము, అబ్బా సొమ్ము చచ్చిపోతాడు రా నాయన. అవసరానికి రా నాయన, అది నువ్వు పోతే రాదురా నాయన. కుటుంబ అవసరాల నిమిత్తమే సొమ్మే తప్ప మరొక దానికి పనికిరాంది. అది యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. పునరుద్ధానము లేదని చెప్పేవాడు ఎవడైనా, దేవుడికి దూరంగా ఉండి మరొక విద్యను అభ్యసించేవాడు ఎవడైనా, వాడు ఎంత పెద్దోడైనా, వాడు ఎంత జ్ఞానైనా, పునరుద్ధానానికి సంబంధించిన విశేషాలను అందించగలిగిన రోజున ఖచ్చితంగా దేవుడు సంతోషపడతాడు. బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేది వాక్యం, జ్ఞానవంతమైన ఆలోచన కలిగించేది వాక్యం. వాక్యం లేదు కనుకనే సంఘం మొత్తం అజ్ఞానంగా ఉండిపోయింది. యూనివర్సిటీ మీద మీరు ఏ సంఘంలో చూడండి, నీకు తెలిసిందే మాట్లాడతారు అంతే. ఎవరిని గెలికించండి, ఏ విశ్వాసమైనా, ఏ కాపునని గెలికించండి, నీకు తెలిసిందే ఉంటుంది అక్కడ. ఎంత గొప్పడండి యేసు, ఎంత గొప్పడండి యేసు క్రీస్తు. అసలు ఆ మహానుభావుడు అండి నిజంగా మన అదృష్టం అండి. అది నువ్వు ఎప్పుడు వెళ్ళదా?
ఏం లేదా? అది క్రీస్తు గురించి చెప్పటానికి ఎంత ఉందో తెలియదు, అంత లోతులో ఆయన ఉన్నాడు. అది ఎవరితో మాట్లాడదామంటే ఇక ఊట పేదరాసి పెట్టడం కథలే. ఆ పొట్టి జక్కయ్య, 3 శాఖలు 2 శాఖలు, పలేరు గారు, అబర్జీలు, అరవై పుస్తకాలు ఈ 4 ఉన్నాయి. ఆ చేపలేనా, ఆ పేదలు ఎదరాలేనా, ఆ సారేపటి ఎదరాలేనా, ఆ ఏదైనా మనమేనా? లేకపోతే ఇంకా ఆ పాఠాలు పన్నెండు అధ్యాయాలు ఆ దానిల గురించి, ఆ నెహేమియా గురించి, ఆ యెహోషువ గురించి, ఆ జెరుబ్బాబెలు గురించి కథ. ఇదేనా మహాజ్ఞానం? కనుక ఇంత జ్ఞానాన్ని పెట్టి ప్రతి నిత్యము పిల్లలకి ధ్యానంలో నువ్వు ఆత్మ కొరకు వాక్యం అందించి ఎదిగించని దేవుడు కోరుకుంటే ఆత్మజ్ఞాన విలువ వాక్యాలే లేకుండా భయ సంఘాలలో ఎప్పుడు ముగిద్దామా, ఎప్పుడు పోదామా, ఇంకో సంఘానికి ఎప్పుడు వస్తే ఇంకొంత అని ఆలోచన. ఈ రోజున మనం చెప్పేది ఎడ్డమండి అని పడా పడుతుందో ఇక్కడ చోటు నింపిద్ది, ఇంకో 2 గంటలు ఇంకో చోట పడా పడుతుంది, ఆ చోటు నింపుకుంటాడు, మొత్తం 4 చోట్ల కొట్టుకుంటాడు, ఒళ్ళు ఎంత హోనమైపోద్ది. ఇప్పుడు అమ్మగారిని నెయ్యి రాస్తాను, ఎందుకంటే ఆ ఓన్లీ దోరకే కదా గిరిలో ఉంటుంది, పెద్దగా క్షణం ఉంటుంది, గంట పసి పెట్టింది. ఇంకా అమ్మయ్యా ఎంత ఇవ్వాలా ఇన్కమ్, దేవుడి కృప ఇంటికి తక్కువ ఉంది, సొమ్ముకి దేవుడి కృపగా ఎనికి పెట్టారు కామని. తెల్లారాగారు వచ్చింది మళ్ళీ అప్పుడు అక్కడ కష్టపడి 4 సంఘాల్లో ఇంత తిరిగితే ముష్టి 2,000 వచ్చాయి ఒక్కొక్క సంఘానికి. అట్లంటే అంటే 10,000 వచ్చాయి, ముష్టి 10,000 అంటాడు అంతే. అప్పుడు ఇలా పడ్డారు, మనమే కదండి మొన్న ఆడదాం అనుకున్నాం, ఖర్చు వచ్చిన 100 ఆడాం, ఈసారి కలిపేద్దాం ఒప్పుకున్నాం ప్రభుకి. నవ్వు వచ్చేస్తాను, నాకైతే బాధ వచ్చేస్తాను, తిట్లాక నవ్వుతుంటాను, ఎవరైనా తిట్లాక నవ్వుతాం, అది తిట్టడం అన్నప్పుడే నవ్వుతున్నాను ప్రియమైన దేవుని పిల్లలు. కనుక ఇంత దుర్మార్గత బోధ లోపంలో ఉండగా ఎక్కడంటే పరలోకం వచ్చేది? పరలోకం అందరూ ఖచ్చితంగానే ఉంచాలనుకుంటున్నారు దెయ్యం, లేకపోతే అందించే ప్రయత్నాన్ని అది ఏమైనా గండి కొట్టాలని చెప్తుందా? రెండోది అయితే చేత కాదు, మొదలైతే దాని చేత అవ్వదు. కాబట్టి అందించే ప్రయత్నంలో ఇంకా మనమే ఎన్నో సంగతులు ఆలోచించి అందించాలని దైవ ఆలోచన. కాబట్టి పునరుద్ధానం అనేది యథార్థం. అది లేదంటే వాడు విత్సామిడిగా భూమి మీద తిరగటానికి, బతకటానికి, వాడటానికి పుట్టినిల్లుగా ఉంటుంది. అది నిందనుకో భయపడతాడు, కాస్తని భయపడతాడు. ఆ తగ్గింపు గల ఆలోచనకి పునరుద్ధానం. ఈ జ్ఞాన పదార్థం అంటే ఇదిగో బైబిల్లో ఉన్న ప్రతి మొక్క నీకు ఫుడ్డే. జ్ఞానం బుద్ధిహీనుడు కాబట్టి నీకు అందిస్తున్నా. పునరుద్ధానం ఉన్నది ఓ బుద్ధిహీనుడా, ఈ మొక్క నీకు అర్థమైతే టేస్ట్ ఏంటో అది చెప్పటమే క్రీస్తు యొక్క ధ్యేయం, లక్ష్యం, ఉద్దేశం. అది నేను కాపాడులో ఈ రోజు నిజంగా బాధ్యతగా తీసుకొని ఉంటే ప్రతి సంఘం కూడా ఈ రోజున విశ్వాస్యతలో ప్రపంచంలో గొప్పగా నిలబడేది. ఈ రోజున ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటున్నాయి. కాపాడు చెప్పట్లేదు, తెలియజెప్పని ఆలోచన లేదు. అందుకనే ఒక పక్క డిక్కీ కానీ, ఒక పక్క నుక్కీ కానీ, ఒక పక్క బొచ్చులెస్ కానీ, ఒక పక్కేమో వీళ్ళందరినీ వేసుకుంటూ వస్తున్నాం. మనం ప్రతి వారం ఏదో ఒక సంగతి, ఏదో ఒక అపార్థం మీద వాస్తవాలతో మాట్లాడుతూనే ఉన్నాం. వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టు కాకుండా వాడు ఏం చెప్పాడు, బైబిల్లో ఏముంది, వాడు ఎందుకు చెప్పలేకపోయాడు, వాడు ఏం ఆశించాడు, మనం ఏం ఆశిస్తున్నాం. ఇది దేవుని మనసు కూడా. ఇది స్ట్రాట్, ఇలాగే జరిగిద్ది, ఇలాగే ఎదిగిద్ది. కాబట్టి ఇంకా ఎన్నో జ్ఞానవంతమైన సంగతులు మీకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి అదే అడుగుతాను. నమ్మి వస్తున్న పిల్లలకి ఏదో చెప్పాలి. అదేంటో నువ్వు నాకు అందిస్తే తప్ప. ఆహానికి అడగకముందే ఇచ్చావు, నేను అడుగుతున్నా, నాకు ఎందుకేమో పద్మాదేమో ఆహ్వానం అడిగాడా, ప్రభా నాకు సుపిత్తి రాతానడా, ఏంటి దమశిషి కాలంలో బాధపడుతున్నావా? అవును ప్రభా, బాధ కాక ఏముంది మరి, నీ కొరకే కదా. ఆ పని చేయి,
పుస్తకం రాయి బాధ తీరిపోద్ది అంతే. అందుకే బాధ కలిగినప్పుడు పని పెట్టుకోవాలి మన ఏదైనా. ఈరోజు బాధ కలిగింది, మొహం మార్చుకొని ఆవులాగా పడుకుని అనుకో ఎక్కువైపోద్ది. బాధ కలిగింది అనుకో చల్లవారి పని పెట్టుకో, బాధ తీరిపోద్ది. లేక బాధ తెలిసిపోద్ది. బాధ తీరాలంటే తెల్లారి ఉంటారు. అప్పుడు ఏమంటే బాధ మీద ధ్యాస ఉంటుంది. నాకు ఈ బాధ ఉందా, ఇదైతే కనపడదు అని ఆలోచింటాం. అది బాధ కనపడకుండా ఉండాలంటే పని పెట్టుకోవాలి. పని పెట్టుకోవడం వల్ల ఏంటంటే రెస్ట్ లేకుండా ఉంటుంది. ఆ రెస్ట్ ఎప్పుడు ఏంటంటే ఆ బాధ ఇంకెప్పటికీ బయటకు రాదు. అది నిజంగా నీకు బాధ ఉందా అయితే వాక్యం విని తలంపుని కలిగి ఉంది. నిజంగా నీకు బాధ ఉందా అయితే వాక్యం విని రెస్ట్ లేని మనసును కలిగి ఉంది. ప్రతినిత్యము ఏదో నాకు నేర్పు ప్రభు అని అడుగు. ఇవన్నీ అడుగు. అలా అడిగితే వచ్చినాయే ప్రసంగాలు. వీడున్నాడు కథలు ఎక్కడ మగం. నేను పోయేసరికి యూట్యూబ్ పెట్టుకొని రాసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా హాలో ఎక్స్క్యూజ్మెంట్ పోతున్నాను. ఉన్నప్పుడు అలవాటు. ఆ రోజు ఎందుకు సమ్మె వెళ్ళాయి అంటే కూర్చున్నాను, చూస్తున్నాను, నేను పోయి చూసినా ఎందుకు ఎక్స్క్యూజ్మెంట్ అని చెప్పి పక్కన వెళ్ళిపోయా. ఇంకేమైనా సెలవు పెట్టుకొని నిలబడి చూశాను. కానీ అంతకుమించి నీ బతికే వచ్చు. కాదండి లైన్ బాగుందని రాసుకున్నా. అబ్బో లైను ఈ పదం అడగ నేర్చుకున్నాను. లైన్ అనే పదం ఎవడో యూట్యూబ్లో చెబితే దాన్ని తీసుకొని నువ్వు సంఘంలో చెప్పడం ఏందిరా. మరి నీ దండోరా రే ఎడ్డమ్మంటే అది నిజంగానే. అది ఎడ్డమ్మంటే వాళ్ళకి బెస్ట్లో మనం కష్టపడతారు అందులో. అది యూట్యూబ్లో చూసుకొని రాసుకొని పెద్ద మేధావులకు వచ్చి చెప్తే దేవుడు అనుకుంటారా. నీకు 66 పుస్తకాల మీద అవగాహన లేదు నాడు అంటే ఇవి కూడా నువ్వు తగ్గ వెళ్ళగానే బ్రాకెట్లో ఉందేమో. పాపం చాలా మంది యూట్యూబ్ కాపీస్ అయిపోయింది. యూట్యూబ్ని కూడా షేక్ చేయాలి మన ప్రసంగం. యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా దొరకకూడదు మన దగ్గర తప్ప. అంతటి జ్ఞానాన్ని బైబిల్ ఇచ్చి దేవుడు తినమని కడుపు నింపుకొని చెబుతూ నువ్వేంద్రా యూట్యూబ్ పెట్టుకొని వాడు కుక్కలు రాసుకుంటాం. కానీ నీ కొత్త కాపీ అంటే మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తుంది. మళ్ళీ సిగ్గనిపించట్లేదు. సిగ్గనిపించి మాస్ కాపీ చేయకూడదు. ఎవరు చెప్పండి మాట? స్కాడ్ టీచర్. ఆ టీచరే మాస్ కాపీ చేసి లంచం ఇచ్చి టీచర్ ఎందుకు అది చెప్పి ఇంకా వాడు వింటారు. ఇంకా మెరిట్లో వచ్చిన వాడికే కంటెంట్ ఉంటుంది కదా. అదనమాట. కాబట్టి కాపలాస్టారు గొట్టం చూసే ట్యూబ్ అంటే నువ్వు ట్యూబ్ అంటే గొట్టం. నీ గొట్టం చూసే నా గొట్టం చూసే ఆత్మరాట. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నేను ఇచ్చాను రా బాబు 66 పుస్తకాలు. 66 పుస్తకాలను క్రీస్తు పునరుద్ధానం గురించి ఉన్నది. అది నీకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఈ ప్రసంగం ఎన్నో కాబట్టి అర్థమైంది. కన్ను మూసిన మరుక్షణమే మరొక లోకానికి ఆత్మ ప్రయాణం వేయకపోవాలి. ఇక్కడ వాడు శవం మీద ఏడుస్తాడు, అక్కడ శరణతో వచ్చి అడవాలి. అది ఎక్కడ దేవుడు మనకు పాటుపడ్డామనుకో అక్కడ హ్యాపీగా ఉంటుందంటే కష్టాలు తగ్గ ప్రతిఫలం, నెమ్మది గల ప్రదేశం. కష్టపడతావా, సుఖపడతావా? పునరుద్ధానం ఉంది అంటే వాక్యం అందిపుచ్చుకునే విషయంలో కష్టపడతాం. పునరుద్ధానం ఉందా అంటే కాబట్టి పునరుద్ధానము అనేది ఉన్నది అని నిరూపించడం కొరకు క్రీస్తు చనిపోయి తిరిగి లేచి 40 రోజుల పాటు యెరూషలేములో ఉండి మళ్ళా అందరూ చూస్తుండగానే ఆరోపణ వెళ్ళిపోయాడు. నీ కొరకు నా కొరకు రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ సర్వ మానవానికి రక్షణార్థమై వాక్యం వెళ్ళాలి. అటు తర్వాత అంతము రావాలి. అంతం రావాలంటే కాపరి వాక్యాన్ని ఆత్మీయులకి అందించే విషయంలో అజ్ఞానపు అంతు చూడాలి. అప్పుడు అంతం వచ్చింది. ప్రార్థన చెప్తే రాని ప్రభు రెండో రాకడ ఎదురు చూస్తున్నా అంటే నువ్వెప్పుడు రాసలే గుంపులో గోవిందంగాడు క్రీస్తుకు ఉపయోగపడిన వాడివి నువ్వు చేస్తే ప్రార్థన ఎలా అయింది? సర్వ మానవాళికి సకల జనులకు రాజ్య సువార్త ప్రకటింపబడాలి. అది కాపరి దాన్ని బలంగా తీసుకొని కొట్టాలి అపవాది మీద. అటు తర్వాత అంతం వచ్చింది. 2000 సంవత్సరాలుగా ఇంతవరకు అంతం రాలేదంటే ప్రారంభ శతాబ్ద కాలంలో వాళ్ళు పడ్డ కష్టం అంతా కంటిన్యూ అవుతూనే ఉంది.
ఇలా కష్టపడే కాపరి ఆడినాళ్ళండి. కాపరి అంటేనే నీడను మేసే బర్రే. అది ఎందుకు నీడ వేసే బర్రెను ఎండా పోయేస్తే పాపం సాయంకాలం పాలు తక్కువ ఇచ్చింది. లేకపోతే ఇన్ని పాలు ప్యాకెట్లు ఎందుకు వచ్చాయండి బాబు? మంచిగా షెడ్ వేసి ఏసీ పెట్టి కుడితెట్టి అది ఎట్టి ఇట్ట మిషన్ ఎడితే ఒక్కొక్కటి 100 లీటర్లు వస్తుంది. 2 స్టేట్లు 6 రోజులు అవుతుంది పాలు. అది వస్తుంది రోజుకి. నీడను పెంచుతున్నారు, జున్నుగడ్డి వేస్తున్నారు, ఏసీలతో పెడుతున్నారు, చల్లగా చెప్తున్నారు కాబట్టి కొండ పాడుతుంది. అది ఎండ పోయామనుకో బాబు ఎండిపోద్ది. చెస్ట్ పాలు ఎండిపోతాయి. చిన్న దూడపిల్ల ఉంటుంది, అది తాగాలి మళ్ళీ. అది దాని కొరకే దేవుడు ఇచ్చాడు. నువ్వేమో తాగేస్తాను. ఇట్టా అంటే పాలు రాగా దాన్ని ముత్తెట్టు నెట్టేసి ఇటు బిసుకుంటాడు. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. మిషన్ తగిలితే అది లాగేస్తుంది. కనుక నీడ అంత సుఖంగా పెరిగేస్తున్నాడు. ముందుంటుంది సుఖం అంటే ఏంటో కష్టం అంటే ఏంటో. కాబట్టి మేము భూమి మీద మాత్రం గాఢ కష్టమే పడుతున్నాయి. మేము తర్వాత జీవితకాలం మొత్తం మేమే ఇబ్బంది పడేది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా గ్యారంటీ లేదు. చూస్తుంటే బొమ్మలు పడుతుంది. రోజుకో బొమ్మ ఎట్టుంటున్నారు దండం పెట్టి. అప్పుడు నువ్వు అడగొద్దని. కనుక అతి కొద్ది కాలం భూమి మీద బ్రతుకులో ఈ దరిద్రమైన ఆలోచన వద్దు, ఈ దరిద్రమైనటువంటి సంపాదన బుద్ధే వద్దు. కష్టపడదాం, ఇష్టంగా వాక్యం చెప్తాం, వాస్తవాన్ని చెప్తాం, ఎవరినైనా కొడదాం కుంభస్థలాన్ని. కనుక పునరుద్ధానం ఉంది. అది ఇంకా ఇంకా నేను వృద్ధి చెందాలంటే వాక్యం వింటూనే నీ బ్రతుకు సాగుతూ ఉండాలి. దేవుడు కొత్త ఆలోచనతో ఇంకా ఎన్నో సంగతులు మనకి ఇష్టపరుచును గాక. ఆమేన్.